డోంట్ లూప్ కరెక్ట్ పాయింట్ వచ్చేసి బెంచ్ నుంచి ఇట్లా ఎత్తేసిండో తెలుసా టు వర్స్. ఈవెన్ యాక్చువల్లీ అప్పుడు మన దగ్గర ప్రాపర్ ఫోన్స్ లేవు, మనీ లేవు, ఏం లేకపోయినా అప్పుడు వచ్చి ఇప్పుడు అన్ని ఉన్నాయి, బట్ ఆ మూమెంట్స్ రావట్లేదు మళ్ళీ. ఎవ్రీవన్ నోస్ దట్ టీచర్ ఎప్పుడు కొట్టరు బట్ కొట్టిస్తారు. నా తప్పు లేకుండా నాది పెద్ద ఇష్యూ అయింది స్కూల్లో ఇలాగే నేను ఉన్నప్పుడు. నా చైల్డ్హుడ్ డేస్ అంతా పనిష్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను నేనైతే. సో ఇట్లాంటివి మనుషులు చేయరు, నికేష్ లాంటి వాళ్ళు చేస్తారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. We are only 2 boys, మిగతా అందరు గర్ల్స్ క్లాస్ లో. Everyone knows that. Yes. So Lucky persons of this batch. ఇద్దరి అబ్బాయిలు ఆల్ గర్ల్స్. చిన్న పిల్లని భయ్యా. పక్కన పెట్టి చెప్పు రే భయ్యా అనేది గుర్తు పెట్టుకుంటున్నా. సరే నెక్స్ట్ ఏమన్నా మరి చిన్నయ్య భయ్యా రే. Did you ever face this? What? I never faced because ఇంకా school చెప్పలేదు is నేను. here. My home is ఇంకా here. నేను చెప్పలేదు. చెప్పురా. స్ట్రైక్ స్ట్రోక్ ఇన్నావా? వినోద్ సార్ ఎంట్రీ ఇచ్చిరు. వినోద్ సార్ is out of options. Yes. యాక్చువల్లీ నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతా అని నాకు అసలు ఐడియా లేదు. ఫేవరెట్ టీచర్ అయితే వినోద్ సార్. ఐ మిస్ వినోద్ సార్ అలాట్. మనసు చూడండి, ఆ కళ్ళల్లో మనసుని గుర్తించండి, అన్ని సెట్ అయిపోతాయి. ఒరే నువ్వు నీ మనసు పాడు. What embarrassing moment? ఎంబారసింగ్ మూమెంట్. షూస్ అయిపోయినాయి. Worst subject. మ్యాథ్స్. మీ ఫస్ట్ క్రష్ ఎవరు క్లాస్ లో ఆర్ స్కూల్లో? సూపర్. క్రాష్ ప్రీ ప్లాన్ ఉంటాం మనం అంతా. నువ్వు వేస్తుండేనారా ఫ్లర్ట్? ఎవరిని ఫ్లడ్డింగ్ అంటే బాయ్ కాడా వీడు? యా లెమన్ అండ్ స్పూన్ గెలిచిన. I bought happy biscuit and I was eating curd rice with. నేను వెళ్ళిపోతా. చెప్పాను కదా లైక్ హ్యూమన్ బీయింగ్స్ ని ఏమన్నారు ఆ మ్యామ్. ఒరే సో ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయే ఆప్షన్ ఏమైనా ఉందా? బట్ షీ హాస్ అ గ్రజ్ ఆన్ ఫ్యూ పీపుల్. మేబీ ఐఎమ్ వన్ ఆఫ్. తిట్టారా నేను? చాలా సార్లు తింటారా నేను తిట్టారా? అందుకే దాట్స్ ద డిఫరెన్స్. చెప్పాను కదా ఆ టీచర్ దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ తిడతారు టీచర్, నాట్ ఫర్ అదర్స్. ఇది ఎడిటింగ్ లో లేపేసే ప్లీజ్. మనం చూసుకుందాం తర్వాత. ఓకే ఇరికియాకు ఇంట్లో నార్మల్ సెగ్మెంట్. సో మోస్ట్లీ స్ట్రిక్ట్ టీచర్స్ లైక్ మా తెలుగు టీచర్ సీతా టీచర్ ఉంటుంది. నువ్వు అదే చెప్తావా? ఏడొకటి తప్పైంది మధ్యలో సౌండ్. ఓ 59 అయింది. ఇంకా రాలేడు మళ్ళా. కాల్ చేస్తావా ఒకసారి? 15 minutes తర్వాత కాల్ చేద్దాం. 10 minutes later. హే ఆల్రెడీ 15 minutes అయిపోయింది. కాల్ చేయొచ్చు కదా ఒకసారి. మేము కాల్ చేసి ఎట్లా లిఫ్ట్ చేస్తా? నువ్వు కాల్ బానే ఎక్స్ట్రాలు. కాల్ చేసి చూద్దామండి ఒక నిమిషం. ఈ మనిషి ఏందో అసలు ఆన్సరే చేస్తలేడు. కాల్ ఆన్సర్ చేసి అలవాటు కూడా లేదు ఈ మనిషికి. మళ్ళీ ఎందుకు రమ్మంటాడు? 24/7 బిజీ ఉంటాడు అని చెప్పినా కదా. ఆడి ముఖంలే వాడెక్కడ బిజీ. బిజీ ఉంటాడు. మేబీ అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడంలో బిజీ అనుకుంటా. ప్లే బాయ్ కదా. అరే స్కూల్లో ఎంత మందితో పులిహోర కలుపుతుండో తెలుసా నీకు అసలు ఆ మనిషి? మరి చూసినా అసలు జుట్టు పెంచేసిండు. అప్పట్లో అసలు ఏమైనా ఉన్నాడా అప్పుడు? అంటే కొంచెం ఏదో ఇన్నోసెంట్ గా అలా ఉంటుంది. ఇంట్రోవర్ట్ లెక్క ఉండే, ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రోవర్ట్ అయిపోయింది కదా. ఎక్స్ట్రోవర్ట్ అయిపోయి ఇంకా రాలేదు. ఎంతసేపు అయింది? కానీ టైం సెన్స్ లేదు. పక్క చెప్తున్నా ఈ మంచి టైం సెన్సే లేదు. రమ్మని ఇంతసేపు చేస్తున్నా, అది కూడా ఫ్రెండ్స్ కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. అగో నేను తీసుకొస్తా. ఆగు నువ్వు ఆగు, నేను తీసుకొని వస్తాను. జెంటల్మన్ అయిపోయావురా బాగా. ఇద్దరమే కదా, కానీ 3 కాఫీలు ఎందుకు వచ్చాయి? నాకు కూడా అదే అర్థమైతలేదు అసలుకి. మనం ఆర్డర్ చేయలే కదా. చేయలేదు అసలుకి. వాళ్ళు ఎందుకు ఇచ్చారేమో మనం. ఇప్పుడు అర్థమైంది నాకు ఎవరు ఆర్డర్ చేశారు. అగో సార్ వస్తున్నారు. ఓ లేట్ లతీఫ్. హలో సారీ ఫర్ ది లేట్ బట్ అయినా మీకెందుకు సారీ చెప్తాను. అయినా నీకు యూజువల్ కదా, నీకు అలవాటు. మా కోసం అది కూడా లేట్ చేయలేరా? అయినా కానీ సారీ మీకెందుకు సారీ చెప్తున్నా? ఫ్రెండ్స్ కి ఎవరైనా సారీ చెప్తారా? విన్నా ఎప్పుడైనా ఫ్రెండ్స్ కి సారీ చెప్పరు? నేను విన్నా. డిఫరెంట్ వరల్డ్ పక్కన పడేస్తే సంబంధం లేదు మనకి.
సారీ చెప్పడం వేస్ట్ బట్ యా ట్రూగా సారీ చెప్తున్నా బికాస్ యు ఆర్ మై గెస్ట్ హియర్ ఫర్ టుడే సో అపాలజైజ్ అండ్ యా సారీ ఫర్ ది లేట్ అండ్ హ్యావ్ యువర్ కాఫీ ఫస్ట్ టైం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు తీసేసుకో తీసుకో. ఓకే హే విల్ ద థ్యాంక్ యూ క్యాపుచినో ఫర్ ది కాఫీ వెల్కమ్ టు వన్ టాక్స్ విత్ నికేష్ అండ్ ఈ రోజు మన గెస్ట్ మై ఫ్రెండ్స్ అండ్ మై జూనియర్స్ శృతి అండ్ నితిన్ అలియాస్ బన్నీ బన్నీ హీరో బన్నీ ఫేమస్ ఈడొక్కడ తప్పైంది మధ్యలో సౌండ్ యా ఓకే So- ఫార్మల్ గా సో యా ఫార్మల్ ఇంట్రడ్యూస్ అయితే మనకు సెట్ కాదు వీళ్ళతో బట్ యాజ్ అ ఫ్రెండ్లీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా వీళ్ళని అండ్ షీఈ్ శృతి షీఈ్ మై జూనియర్ అండ్ మేము కలిసిన అలుమ్నాయిలో అండ్ హీఈస్ నితిన్ అలియాస్ బనీ వీ కాల్ హిమ్ బనీ నితిన్ అనే పేరు నాకు రీసెంట్ గా తెలిసింది బట్ స్టిల్ సేమ్ స్కూల్ బట్ సో వీ మెట్ ఇన్ అవర్ అలుమ్నాయ్ అండ్ రీసెంట్లీ మా స్కూల్ 50th యానివర్సరీ జరిగింది ట్రూ Yes. సో అండ్ వీ మేట్ దేర్ అండ్ అప్పుడు స్టార్ట్ అయింది మా బాండ్ పెరగడం స్కూల్లో కూడా ఉన్నది బట్ స్కూల్ బాండ్ తెలుసు కదా స్కూల్ బాండ్ అయిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళేసారి కంప్లీట్ బాండ్ బ్రేక్ అయితే ఉంటుంది బట్ యా దీనిలో సార్ మా బాండ్స్ అన్ని మంచిగా అయినాయి బట్ యా గోయింగ్ వెల్ అండ్ ఎవ్రీథింగ్ సో లాస్ట్ వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను ఇక్కడ జస్ట్ టు పుల్ ఓవర్ టు మై పాడ్కాస్ట్ అండ్ కొంచెం రా టాక్స్ మాట్లాడుకుందాం అని చెప్పేసి రా టాక్స్ Raw talks. రా టాక్స్ Raw talks. యా ఓకే అందరికీ తెలుసు that myself Nikesh and I'm a host for this podcast. But ee roju I'm not a host. I'm one person in here in a conversation. So నేను host plus a conversation of person ని మీ డివైడ్ కూడా అవ్వచ్చేమో బట్ స్టిల్ యా సో వీళ్ళ కోసం అని చెప్పి సపరేట్ గా ఐ మేడ్ అ స్క్రిప్ట్ సో సో లెట్స్ సీ అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోని చెప్తాం యా ప్లీజ్ సో ఐఎమ్ శృతి అండ్ యాజ్ సెడ్ నేను తన జూనియర్ ని యాక్చువల్లీ ముందు మాకంత బాండ్ లేకపోతుండే బట్ అల్యూమినీ ఫెస్ట్ అయ్యాక వీ ఆల్ బికమ్ వెరీ క్లోజ్ బికాస్ వీ వర్ ఆల్ పార్ట్ ఆఫ్ కల్చరల్ ఫెస్ట్ అండ్ ప్రెసెంట్ నేను వర్కింగ్ లైక్ ఎవ్రీ వన్ ఆర్ వర్కింగ్ సో నేను కూడా వర్కింగ్ అనమాట అండ్ ఐ హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ఐ డూ రీల్స్ జస్ట్ లైక్ టైం పాస్ అంతే ఇంకేం లేదు మరి ఒఫిషియల్ అయిపోతుంది ఇంటర్వ్యూ తీసుకుంటలేదు నేను ఇది సో అవసరం లేదు చాలా అఫీషియల్ అయిపోతున్నా నితిన్ అలియాస్ బన్నీ Myself, Nitin, I'm from Hyderabad. నేను కూడా నికేష్ బ్రో జూనియర్ ని మై హాబీస్ ఆర్ లైక్ డాన్సింగ్ ఎక్సెట్రా ఇంకా డాక్టర్ నికేష్ బ్రో ఇస్ ద కూలెస్ట్ వన్ సో మీకు అర్థమవుతుంది కదా వాడు రాత్రి అన్నం ఈవెంట్ కట్ చేసేయండి తిన్నాడు. కట్ రాత్రి చేసేయండి అన్నం తిన్నాడు ఇంకా. ఇంకా ఐఎమ్ పర్సూయింగ్ మై బీటెక్ డిగ్రీ కరెంట్లీ ఇన్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సో దాట్స్ ఇట్ సో యా So formal. and thank you for intro unfortunately I'm not taking your interview to give jobs so అంత intro అవసరం లేదు just basic intro సరిపోతుంది Yes, but yes. yeah consider but బాగుంది Okay. I didn't expect నీకు మంచిగా యూఆర్ ఇంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు వస్తున్నావు కాబట్టి నీకు అలవాటు అయిపోయింది సెల్ఫ్ ఇంట్రో చెప్పడం ఎస్ ఎస్ అండ్ తను ఓకే పక్క తీసి సో యా లెట్స్ మూవ్ టు ద సెగ్మెంట్స్ Okay. ఇరికియాకు ఇంట్లో నార్మల్ సెగ్మెంట్స్ యా నార్మల్ సెగ్మెంట్స్ మన పేరెంట్స్ చూసుకుంటారు మనకు సంబంధం లేదు ఓకే సో ఫస్ట్ గా షార్ట్ గా ఇంట్రో ఇచ్చేసారు అంత బాగానే ఉన్నది బట్ గోయింగ్ అహెడ్ స్టార్ట్ చేయాలంటే ఒక మంచి ర్యాప్ ఉండాలి కదా సో మా టీం ఒక సెషన్స్ సెలెక్ట్ చేశారు లెట్స్ సీ కంప్లీట్ చేద్దాం నేతాజీ స్కూల్ అయిన వెంటనే మీకు ఫస్ట్ మైండ్ లో వచ్చిన మెమొరీ ఏంటి నాగేనా ఇద్దరికి ఉన్నది Okay. అయిపోయిన వెంటనే ఫస్ట్ మైండ్ లో వచ్చిన మెమరీయా యా సి నాకు అంటే అయిపోయిన వెంటనే స్కూల్ డేస్ మొత్తం పోతున్నాయి దాట్స్ ద ఓన్లీ టైమ్ వే వీ క్యాన్ లివ్ ఇన్ స్కూల్ ఆ తర్వాత స్కూల్ లైఫ్ రాదు ఏమి రాదు వీ కాంట్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ దట్ నెక్స్ట్ టైం సో అదైతే నేను ఫీల్ అయ్యా కాలేజ్కి వెళ్ళినా కూడా ఐ యూస్ టు మిస్ మై స్కూల్ ఇగ్నోర్ మై ఫ్రెండ్స్ ఎట్లా మిస్ అవుతూ ఉంటారు బట్ బయట కలుస్తారు బట్ స్కూల్ మనం వెళ్ళి చదవలేము దాంట్లో దట్స్ ద మెయిన్ థింగ్ నేను మిస్ అయింది బట్ వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ నేను ఎక్కువ మిస్ అయింది అంటే బేసిక్ గా ఐ వాజ్ మోస్ట్ లవ్డ్ ఇన్ స్కూల్ ఐదర్ టీచర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ లేదా కిడ్స్ లైక్ జూనియర్స్ ఆ లవ్ నేను చాలా మిస్ అయ్యా లైక్ వాళ్ళు నన్ను చూసే విధంగా బయట ఇంటర్లో అలా ఏం లేదు అండ్ ఐ మిస్డ్ గ్రౌండ్ ఐ మిస్డ్
My class, I missed everything. I missed Vinod sir a lot. అంటే So is our అలాంటి principal, Right. by the way, అలాంటి లెక్చరర్ ప్రిన్సిపల్ ఎక్కడ ఉండవు. సో యా and Bunny. నేను టీచర్స్ స్టూడెంట్ పైన చూపించే కేర్ మిస్ అయినా, ఎందుకంటే మనం స్టేజ్ పెరుగుతున్న కొద్ది కాలేజ్కి వెళ్తుంటాం, టీచర్స్ స్టూడెంట్స్ ఎక్కువ పట్టించుకోరు, ఎక్కువ కేర్ చేయరు. అదే స్కూల్ డేస్ లో అంటే పర్టికులర్ స్టూడెంట్ ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళని పుష్ చేస్తుంటారు. సో దట్ వన్ మోర్ థింగ్, నేను లంచ్ తినకపోతే ఒక పర్టిక్యులర్ టీచర్ స్టిక్ తీసుకుని వస్తుండే నా స్కూల్లో మొత్తం. అది నేను చాలా మిస్. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. You remember ఏమంటారు గ్రౌండ్ లో కూర్చున్నప్పుడు మనం ఫుడ్ తినకుండా ప్యాక్ చేస్తుంటే టీచర్స్ పక్కన పెట్టు, మన పక్కన ఫ్రెండే ఉంటాడు మన ద్రోహి. చెప్పేస్తాడు. టీచర్ లంచ్ తినలేదు, వాటర్ he తాగలేదు. didn't complete his food. దట్ వాస్ వర్స్ట్. ఎస్ But yeah, those are the memories for now. ఎస్ Yeah, that's cool. యా ఐ మిస్ ఇట్ నా. ఇప్పుడు ఎందుకు గుర్తు చేశావు నువ్వు? స్కూల్లో నీకున్న స్ట్రిక్ట్ టీచర్ ఎవరు? యూ ఫీల్ లైక్ స్ట్రిక్టా? నా బ్రెయిన్ లో కొన్ని ఉన్నాయి, లైక్ 2 teachers, బట్ ఐ నువ్వు గెస్ దే ఆర్ చెప్పేసి. కామన్. నువ్వు చెప్పేయ్. సో మోస్ట్లీ స్ట్రిక్ట్ టీచర్స్ లైక్ మా తెలుగు టీచర్ సీతా టీచర్ ఉంటుంది. Absolutely. నువ్వు అదే చెప్తావా? ఏమో టీచర్ కామన్ అందరికి కదా. నాకు కాదు యాక్చువల్లీ. ఐ యూస్ టు లవ్ హర్ అ లాట్. ఓకే, మీ టీచర్ కాదేమో అనుకున్నా నేను. అందలేదు టీచర్. కాకపోతే ఏంటంటే నేను తెలుగు బాగా చదువుతుండే It's not కాబట్టి about, అసలు ఐఎమ్ టోటల్ ఇంటూ డిఫరెంట్ థింగ్ అనమాట. ఇలా నేను ఫేవరెట్ కిడ్ అనమాట. సో నన్ను ఏం అనకపోతుండే. యా, Like- సో టీచర్ కి ప్రాబ్లం ఏంటి అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ తిడతారు టీచర్, నాట్ ఫర్ అదర్స్. ఎస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. జుట్టుందా? యా, సీ చేస్తా ఏమనుకుంటున్నావు? సో తిట్టారా నేను? చాలా సార్లు తింటారు నేను తిట్టారా? అందుకే దాట్స్ ద డిఫరెన్స్. చెప్పాను కదా. బాయ్స్ యాక్చువల్లీ మంచోళ్ళని ఏమనరు. నీలాంటి బాయ్స్ కి తెలుసు కదా, తిట్లన్నీ కామనే. ఆ? ఎప్పుడు పడతాం రేపు లేస్తాం. ట్రూ. ఇది ఎడిటింగ్ లో లేపేసే ప్లీజ్. వాడు ఏమేమో చెప్తున్నాడు. సెల్ఫ్ ఎడిటర్ నేను లేపా. అరే, మనం చూసుకుందాం తర్వాత. ప్రోమోలో ఇది వేయకపోతే అడగను. వన్ ఉన్నారు. Yeah, I I know. felt she was strict. She was just for I 2 think years that వరకు she- హెచ్ఎం ఉన్నారు she's మనకి కదా. hating- I guess she hates me. అంటే నాకు అలా ఉంది బేసిక్ గా. Okay, Me we point can't say the reason, but yeah, she hates few. We can't say hate, but she has a grudge on few people. మేబీ ఐఎమ్ వన్ ఆఫ్. Yeah, చెప్పాను కదా, లైక్ హ్యూమన్ బీయింగ్స్ ని ఏమన్నారు అవును. ఆ మ్యామ్. ఒరే, సో ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయే ఆప్షన్ ఏమైనా ఉందా? లైవ్ షో అనుకున్నాం. ఏదో So, ఒకటి. yeah, but yeah, ma'am, she time like she is good enough, but there are few cases. తను సడన్ గా అంటే- అపచితంగా తయారవుతారు మ్యామ్. రైట్, నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసిన ఫ్యూ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు మొత్తం స్కూల్లో వెతకాలంటే షీ వాజ్ వన్ అండ్ ఓన్లీ లైక్ హూ హేట్స్ మీ అంతే. నీకు ఎవరు లేరు. ఫేవరెట్ టీచర్ ఎవరు ఉంటారు? ఫేవరెట్ టీచర్ అంటే ఇంకా వినోద్ ఫీల్ సార్. అవుతారని చెప్తున్నావా? లేదు, వినోద్ సార్ నాకైతే ఫేవరెట్ టీచర్ అయితే వినోద్ సార్. ఆయన Yeah, ద Vinod వే sir ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఫేవరెట్ వినోద్ సార్ ని వినోద్ మాత్రం. సార్ is principal, See, వదిలేసే వినోద్ వినోద్ సార్. సార్ is out of options. Yes. Complete out of syllabus. వినోద్ సార్ లేదు, వేరే వాళ్ళు Okay. ఎవరైనా లేరు. Leela teacher was my favorite teacher. Wow. She Yeah. was wonderful. She used to encourage me in సో everything. లీలా టీచర్ లైక్ తను Yes. ప్రైమరీకి టీచ్ చేస్తూ ఉంటారు. సో షీఈస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ టీచర్ ఫర్ Yes, yes. ఎవ్రీవన్. Everyone. Everyone. Yeah. బికాస్ షీ ఇస్ జాయల్. ఏం ప్రాబ్లం చేసినా ఏం తప్పు చేసినా కూడా షీ Be jovial and సపోర్ట్స్ యూ సమ్ టైమ్స్. అండ్ ప్రతిసారి కాదు, ప్రతిసారి మనకు కూడా పనిష్మెంట్స్ పడాలి, బట్ యా షీ సపోర్ట్స్ సమ్ టైమ్స్ అండ్ ఎంకరేజెస్ పీపుల్ టు డూ థింగ్స్. she's very good actually. ఇంకెక్కువ చెప్పేస్తే పెద్ద ఎస్ఏ అయిపోతుంది. Essay 3 marks అయిపోతుంది. 10 marks అవుతుంది. సో యా, తను నా క్వశ్చన్ అడగలేదు, హూస్ యువర్ ఫేవరెట్ టీచర్. ఎందుకు అడగలేదు? చెప్పాను కదా. పాడు చెప్పాడు, నన్ను అడగవా? ఓకే సరే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీచర్? The పుణ్య టీచర్. ఏ ప్లీజ్ కొడతావా? లేదు, షీ వాస్ ఫేవరెట్. అంటే ఆ మొత్తం బ్యాచ్ కి ఫేవరెట్. ఓన్ కిడ్స్ లాగా ట్రీట్ చేస్తుండే. తినకపోతే షీ యూస్ టు గెట్ ఫుడ్ ఫర్ మీ, ఫుడ్ Nice. ఫర్ మీ, Yeah, she used to take care of everyone. ఎవ్రీవన్ ఇన్ అవర్ క్లాస్ మాక్సిమం. అండ్ నాకు అందుకే చాలా ఫేవరెట్. ఇప్పటికీ టెక్స్ట్ చేస్తారు. Oh. Yeah, but I missed meeting her in our alumni. రైట్, యా, మేబీ నెక్స్ట్ టైం వి కెన్ ప్లాన్ Next సమ్ time, టైం. yeah. ప్రిన్సిపల్ క్లాస్ కి వచ్చినప్పుడు సడన్ గా అందరూ ఒకే సైలెంట్ గా అయిపోతారు. ఆ మూమెంట్ లో మీరు వర్క్ కాకుండా ఏదో పని చేస్తారు. ఓకే, yes. దొరికారా అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా? రైట్, దొరికాం, మేమైతే చాలా దొరికాం. సార్లు దొరికాం. ఏంటి అసలు ఏం ఎక్కడ దొరికాం? చేస్తున్నారు? అంటే అప్పుడు చిట్చాటా? మేము
ఏమేమో వేస్తున్నాం, పెన్స్ అన్ని తీసుకొని బ్యాగ్ లో వేస్తున్నాం. సడన్ గా ప్రిన్సిపల్ సార్ వచ్చాడు, పెన్స్ ఎవరివి లేవు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. ఇంకా స్టార్ట్ చేశారు. ఆ, ఆ? అంటే జగదీష్ అనే ఒక ఫ్రెండ్ వాడు ఏం కాదు వాడు ఏం అనుకోడు. మాట్లాడకు. Fine. వాడు ఒకటి స్కూల్లో ఇట్లా ఎవరిని రానియకుండా స్ట్రైక్ చేద్దామని పెన్స్ అన్ని తీసుకొని బ్యాగ్ లో వేసుకున్నాం. పెద్ద strike ఏ. సో అదే టైం కి ప్రిన్సిపల్ సార్ వచ్చారు. సో మాకు స్ట్రోక్ లెక్క అయింది. Strike a stroke ఇన్నావా? నీట్ గా బాగా ఉంటే extra. మంచిగా ఉంటుంది. జగదీష్ వీడియో ఇస్ ఫర్ యూ. ఎస్, పర్లేదు మా ఫ్రెండ్ అంటాడు జగదీష్ ఏమైనా. నిజంగానే అంతే, వాడు ఏమనుకోడు, మనోడే. నువ్వు మళ్ళీ మర్చిపోయాను అని అడగడం కింద తీసుకుంటున్నావు. ఫస్ట్ నేనే అడిగాను బట్ నువ్వు బ్రేక్ ఇచ్చావని చెప్పేసి Yeah. చూసావా? సరే, ఏం పని చెప్తా చేసావు? వస్తున్నాడు. తీసేయండి మీరు. సరే చెప్పు. ఓకే, సో ఒకసారి ఏమైంది, సమ్ యాన్యువల్ డే లైక్ ఉంది, ఒక 5-6 days లో యాన్యువల్ డే ఉంది. ప్రతి ఒక్కరు ప్రాక్టీసెస్ లో బిజీ అయిపోయినారు. ఆహా. సో మేము ఏం చేసామంటే టీచర్స్ టేబుల్ ఉంటది కదా, Hmm. సో వీఆర్ ప్లేయింగ్ వాల్ టచ్. బెంచెస్ పైన ఎక్కి టీచర్స్ టేబుల్ పైన ఎక్కి క్లాస్ రూమ్ లో వాల్ టచ్ ఆడుకుంటున్నాం. అండ్ నో వన్ వుడ్ డేర్ టు స్టాండ్ ఆన్ టీచర్స్ టేబుల్. నేను టీచర్స్ టేబుల్ పైన ఉండే నుంచోని, అది కూడా నుంచోని వాల్ పట్టుకొని ఉన్నా. వినోద్ సార్ ఎంట్రీ ఇచ్చిరు. ఎవ్రీవన్ స్టాండ్ ఆన్ ద బెంచ్. శృతి, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అన్న. దట్ వాజ్ అ నైట్ మేర్ నాకు అసలు. నెక్స్ట్ మమ్మీ ఎక్కడ చెప్తాడో, ఎక్కడ కంప్లైంట్ వెళ్తాడో. దట్ వాజ్ సో యూనో, అది మెమరీ ఉండిపోతుంది నాకు. సార్కి గుర్తుందో తెలియదు బట్ నాకైతే గుర్తుంది. అందుకే అంట ఈవెంట్ పెన్స్ కి పిచ్చి ఒక లెక్క ఉంటది. వీళ్ళు ఇంకా direct bench మీద ఎక్కిస్తారు చూడు. ప్లీజ్ చేంజ్ ద హోస్ట్, ఇస్ వెరీ బ్యాడ్. సరే ఇంత చెప్పావు కరెక్టే, నువ్వు పనిష్మెంట్ ఇట్లా చేసావని చెప్తున్నావు. బట్ ప్రిన్సిపల్ సడన్ క్లాస్ రూమ్ లోకి వచ్చేసరికి ఏ సిచ్యువేషన్ లేకుండా సడన్ గా బుక్ ఓపెన్ చేసి చదివావు ఎప్పుడైనా? లేదు, అంత చెత్త అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఐ వాజ్ సచ్ అ గుడ్ స్టూడెంట్ యు నో. అందుకే బుక్ పెన్స్ చదవలే అని చెప్తుంది డైరెక్ట్ గా. అలా లేదు, నేను యాక్ట్ అయితే చేయలేదు. నేను ఎంత ప్యూర్ హార్టెడ్ గా చదువుతుండే, అట్లా అంత Nice. డెడికేషన్ ఉంటుండే నాకు. నీలా అనుకున్నావా? మన ఆన్సర్ తెలుసు. బాయ్స్ కి ఉండదు ఎట్లా డెడికేషన్. యా, బాయ్స్ కు ఉండదు నాకు. బాయ్స్ కి ఉంటుంది కానీ గర్ల్స్ కి ఉంటుంది, బట్ వేరే వాళ్ళకి ఉంటుంది. ఎవడ్రా వీడు? సో మనం డైలీ మార్నింగ్ లేస్తూ ఉంటాం, స్కూల్ కి టైం కి వెళ్ళాలనుకుంటాం. బట్ సి దే ఆర్ ఫ్యూ కేసెస్. సో ఆ కేసు మనం ఇక్కడ అడుగుతాను. జస్ట్ సీ యువర్ ఎక్స్పీరియన్స్ దేర్. మార్నింగ్ ఎగ్జాక్ట్ గా స్కూల్లో మనకి 9 o'clock కి, అవును. అండ్ దే ఆర్ ఫ్యూ కేసెస్ వేర్ 8:30 కి ఆర్ 8 o'clock కూడా పెట్టారు స్కూల్. నీకు స్కూల్ 8 o'clock కి అనుకుంటే అసలు ముందు ఏ టైంకి చూస్తా? నేను లేచి స్నానం స్కిప్ చేసేస్తుండే అప్పుడప్పుడు. ఐ టెల్ యూ, ఏ రా టాక్స్, ఓకే? కలర్ కి రీజన్ ఇది. చిన్న పిల్లని భయ్యా. పక్కన పెట్టి నువ్వు చెప్పు. రే భయ్యా అనేది గుర్తు పెట్టుకుంటురా. సరే, నెక్స్ట్ ఏమన్నాను మరి? నువ్వు చెప్పు. నేను మార్నింగ్ లేస్తుండే 7:30కి అట్లా లేచి ఫస్ట్ రెడీ అయినాక సాక్స్ కోసం ఒక అర్ధగంట వెతుకుతుండే. అంటే ఒకటి ఉంటుండే ఒకటి ఉండకుండే, సైజ్ ఒకటి పెద్దది ఉంటుండే ఒకటి చిన్నది ఉంటుండే. చాలా ప్రాబ్లం అవుతుండే. వాళ్ళ షూ పాలిష్ చేసుకోవాలి, బాక్స్ పెట్టుకోవాలి, బ్యాగ్ లో పెట్టుకోవాలి, బుక్స్ పెట్టుకోవాలి, హోంవర్క్స్ రాయాలి. నైట్ ఇంత ప్రెషర్ పెట్టుకొని స్కూల్ కి బ్యాగ్ వేసుకొని వెళ్తాను. గైస్ కట్, లాంగ్ అయిపోయింది డైలాగ్ ఇది. సో ఇంత చెప్తున్నారు కదా, కానీ నాకు మెయిల్ Did you ever face this? వాట్ ఐ నెవర్ ఫేస్ బికాజ్ ఇంకా స్కూల్ చెప్పలేదు ఇస్ నేను. హియర్, మై హోమ్ ఇస్ ఇంకా నేను చెప్పలేదు. చెప్పురా. సో అందుకే హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేది. సో మార్నింగ్ 6 o'clock లేసారు. 8 o'clock కాలేజ్ స్కూల్ కాబట్టి 6 o'clock లేసి రెడీ అవుదని చెప్పి మార్నింగ్ బ్రష్ పట్టుకుని రెస్ట్ రూమ్ కి వెళ్ళారు. బట్ మర్చిపోయారు దట్ యూ వెంట్ ఇన్ టు స్లీప్. రెస్ట్ రూమ్ లోనే జరగలా జరగలే అసలు. రెస్ట్ స్లీప్ వేయలే. ఐ హ్యాడ్ ఇట్. ఓ, సో ఇట్లాంటివి మనుషులు చేయరు, నికేష్ లాంటి వాళ్ళు చేస్తారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్. పడిందా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో యా, దే ఆర్ కేసెస్ వేర్ నేను ఒక సాక్స్ వేసుకుని ఇంకో సాక్స్ వేసుకోకుండా స్కూల్ కి వెళ్ళిపోయారు ఫట్ ఫట్ అని చెప్పి. స్నానం చేయకపోవడం ఇస్ మచ్ మోర్ బెటర్ దెన్ దిస్. నో, నో yes, ఇట్ ఇస్ ద వర్స్ట్ కేస్. పొద్దున చేయరు, రాత్రి చేస్తాం కదా స్నానం. ఇట్స్ ఫైన్. ఎనీవే డేలో పూటకి 3 సార్లు తింటావు కదా అయితే. డేలో వన్స్ చేస్తే చాలు, బికాజ్ ఎక్కువ చేస్తే కలర్ పోతుందట. ట్రూత్, నిజం చెప్పింది. డేలో ఒకసారే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఏ సమ్మర్ లో కూడా అట్లా చేశారు అనుకో, తర్వాత డాక్టర్ చూపించుకోవాల్సి వస్తుంది మీరు. ఏం కాదు, పెద్ద వేస్ట్ లేదు. సరే, మార్నింగ్ స్కూల్ కి వచ్చే బానే ఉంటది. సడన్ గా గుర్తొచ్చినప్పుడు హోంవర్క్ రాయలేదు నువ్వు. కాపీ కొట్టే హోంవర్క్ ఎప్పుడైనా పక్కల దగ్గర నుంచి? కొట్టే ఉంటా. కొట్టే ఉంటా. అమ్మాయిలు కొట్టారు, అబ్బాయిలు కానీ నంబర్ తెలుసా? అంటే నేను కాపీ కొట్టా అంటే మాక్సిమం టీచర్స్ నంబర్. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో?
నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. నమ్మరు, ఎందుకంటే అస్సలు నమ్మరు. టాపర్ కాబట్టి అసలు నమ్మరు. మాలాంటి బ్యాక్ ఇది బెంచర్స్ ట్రూతే యాక్చువల్లీ. నేను ఓన్ గా రాసిన అన్నా కూడా చీటింగ్ కొట్టినావని అంటారు. సార్ ఏంటి సార్ అది? ఓన్ గా రాసిన అన్నా కూడా చీటింగ్ కొట్టినావని అంటారు. చూసా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నేను హోంవర్క్ రాయను, అందుకే మా సీజర్ టీచర్ ఇంత పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటది. ఏంటి మమ్మీ ఎవడీడు? దట్స్ వై షీ ఇస్ మై ఫేవరెట్ టీచర్. రోజుకి సీజర్ పనిష్మెంట్ గుర్తుందా? జనరేషన్ మర్చిపోయినా. ఈడ కొడుతుండే లేదా వాల్చర్ గుంజీలు తీపిస్తుండే ఒక 50-60. అవును. అబ్రార్ Okay. తీపిస్తుండే నాకు గుర్తు. గుంజలు తీపిస్తుండే, వీ హ్యాడ్ రికార్డ్ ఇన్ అవర్ స్కూల్. ఫస్ట్ 50 తీపిస్తుండే, నెక్స్ట్ డే కూడా సేమ్ రాస్తుండే కదా, బికాస్ మనకు బద్ధకం రాయడం మర్చిపోతాం. దాంతో పాటు 75 అవుతుండే, తర్వాత 100 అవుతుంది. దే వాజ్ అ హిట్ వేర్ ఐ ఏమంటారు, నేను ఆల్మోస్ట్ 300 నుంచి 500 మధ్యలో తీసాను నేను. 300 ఫస్ట్ టైం తీసినప్పుడు ఫస్ట్ వీక్ వినలేదా నేను? లైక్ యూ విల్ హ్యావ్ నీ పెయిన్స్. ట్రూ, Guys, అబద్ధం. థైస్ వస్తాయా, నీ పెయిన్ కూడా వస్తాయి, బికాస్ అప్పుడే కదా నువ్వు పెయిన్ అవుతుంది. నీ పెయిన్ వస్తుంది, తర్వాత థైస్ ఇంకా మార్నింగ్ స్కూల్ కి స్టెప్స్ ఎక్కలేవు నువ్వు. బట్ లేటర్ నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అనుకో, నీకు అలవాటు అయిపోతుంది. ఇట్ వాజ్ ఎక్సెస్ టు మీ. ఆ టైంలో ట్విస్ట్ ఏంటి అంటే ఐ గాట్ 2 packs. సార్ ఏంటి సార్ అది? ఐ గాట్ 2 packs. ఓకే. సో అంటే దీని వల్ల వచ్చిందా లేకుంటే యా నువ్వు ఎక్సర్సైజ్ అంత మంచి చేస్తున్నావు, ఇట్స్ సింప్లీ లైక్ అ కార్డియో వి కాల్ ఇన్. Right. సారీ నాకు తెలియదు జిమ్ వర్డ్స్, ఐ డెంట్ గో. సో కార్డియో అంటారు, నువ్వు ఎంత కార్డియో జిమ్. కార్డియో. సో సేమ్ కార్డియోలోనే అయిపోతుంది అది. సో యా ఫైనలీ టీచర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఐ గాట్ 2 packs. దాని తర్వాత కింద వచ్చేవి, బట్ స్కూల్ అయిపోయింది, ఐ వెంట్ అవుట్. పనిష్మెంట్ లేకుండా పోయాడు. Punishment లేకుండా పోయింది. పాడ్కాస్ట్ అంటూ జనాల మీద పడుతున్నాడు. గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. చెప్పు. ఇది హైలైట్ చేసుకో వరుణ్, ఓకేనా? విన్నావా? ఇది హైలైట్ చేసుకో. సీతా టీచర్ నోట్ దిస్. మీ దాకా ఈ వీడియో వస్తే ప్లీజ్ వాడికి పనిష్మెంట్ ఇవ్వండి మళ్ళీ. బట్ ఎస్. నీ ఫ్రెండ్ నుంచి ఒక లైన్ వచ్చింది నాకు. ఎవరా? బని నిన్ను చూస్తే లాస్ట్ బెంచ్ హోంవర్క్ కాపీ కింగ్ లా కనిపిస్తావు అంట, నేను నిజమా? ఒకప్పుడు హోంవర్క్స్ నేను రాయకుండే, అసలు హోంవర్క్స్ రాయకుండే, క్లాస్ వర్క్ రాయకుండే. సో ఇట్స్ కరెక్ట్ అది. ట్రూ. మేబీ నో హూస్ దిస్ ఫ్రెండ్. లయా చెప్పుంటా నాకు తెలిసి. Who is this? ఐ థింక్ లయా. I don't know. కొంచెం అవైలబుల్ తనే కదా. ఓకే ఓకే గ్రేట్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఏ డిస్క్లోజర్ మళ్ళా నా క్లయింట్స్ కి ఏం చెయ్యొద్దు, ఏం అవ్వద్దు. ఐ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్. నైస్. Oh. వావ్, అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. సూపర్. మళ్ళీ అండర్ కవర్ కాప్స్ వాళ్ళు ఇప్పుడు నాకు అట్లా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి. చాలా మంది ఉన్నారు. యా సో మన స్కూల్లో టీచర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవారు. అవును, ఉండేవారు ప్లీజ్ నోట్ దిస్. ఇప్పుడు తెలియదు. ఎస్పెషల్లీ మన తెలుగు టీచర్ గురించి మాట్లాడాలి. ఏంట్రా మాట్లాడేది, ఆల్రెడీ ఇంతసేపు మాట్లాడుతున్నాడు. మరి వచ్చిన తెలుగు టీచర్ ప్రతి గురించి స్టార్ట్ alumni- చేసామనుకో, ఆ. వీళ్ళందరూ మమ్మల్ని ఎల్లగొట్టేస్తారు బయటకి. మీరు ఇంతసేపు అని చెప్పేసి రికార్డింగ్ అన్నారు కానీ ఇంతసేపు చేస్తారా అని చెప్పి వెళ్ళగొడతారు. సో తెలుగు టీచర్ గురించి కొంచెం తక్కువనే మాట్లాడుతాం, వాళ్ళు చాలా మాట్లాడి ఇప్పటి వరకు. బట్ దే ఆర్ గ్లిప్స్ వేర్ వి వాంట్ టు స్పీక్ అబౌట్ హర్. రైట్. తెలుగు ఐకానిక్ డైలాగ్ ఏంటి టీచర్ ది? హా? ఐకానిక్ డైలాగ్ ఒకటి ఉంటుంది టీచర్ ది. ఏమంది? నిజంగా గుర్తులేదు. ఆమె గుర్తులేదు నీకు? ఈ సీతా టీచరా? సీతా టీచర్, తెలుగు టీచర్. చక్రాలు ఉన్నాయారా, కూర్చో ఒక దగ్గర అంటది. ఎస్. True. ఊరికే There's one thing, ఒక సిచ్యువేషన్ అయితే ఏంటి అంటే క్లాస్ లో వీఆర్ ఓన్లీ 2 boys, మిగతా అందరు గర్ల్స్ క్లాస్ లో. Everyone knows that. ఎస్. సో ఏంటి లక్కీ అంటే పర్సన్స్ ఆఫ్ దిస్ బ్యాచ్. ఇద్దరి అబ్బాయిలు, ఆల్ గర్ల్స్. Girl, you make me shine, shine, shine. You make me burn hot, hot. Yeah. వీడు పెద్ద ప్లే బాయ్ అనుకుంటా, కొంచెం మీరు కూడా నోట్ చేసుకోండి. నేనా? 2% లక్కీ అంట. సరే నేను- ఇట్లాంటి వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు కానీ Guys, మూవ్ it's, హెడ్ ఫర్ దాట్. సో ఏంటి అంటే మనం- నేను లాస్ట్ బెంచ్ లో కూర్చుంటా ప్రశాంతంగా, బికాస్ ఐఎమ్ బిట్ టాల్ వాళ్ళకన్నా. సో లాస్ట్ బెంచ్ లో కొంచెం ప్రశాంతం మంచిగా కూర్చొని చేస్తున్నాం. నా బ్యాగ్ ఇక్కడ ఉంటుంటే వేరే వాళ్ళు కూడా వాళ్ళ బ్యాగ్ తీసుకొచ్చి పక్కన పెడుతుంటే ఇట్లా కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటే టీచర్ అంటుంటే కృష్ణనాథ్ పార్క్ పోయి అటొక బండి ఇటొక బండి వేసి కూర్చోరు అట్లానే అని చెప్పేసి ఈ డైలాగ్ వేస్తుంటే ఎవ్రీ వన్ ఇన్ అవర్ క్లాస్ అందరికి డైలాగ్ ఇప్పటికి కూడా గుర్తు. వెళ్ళి రే సీతా టీచర్ నికేష్ కి ఒక డైలాగ్ తిడుతుంటే కదా గుర్తుందా మీకు అంటే, ఆసిఫ్ ఉన్నాడు కదా, దే అదర్ బాయ్, ది సెకండ్ బాయ్ ఆసిఫ్ ఉన్నాడు, వాడు అదే అంటాడు సీతా టీచర్ బోల్తీ థీ ఇక్కడ ఒక బండ వేసుకుని కూర్చోరా కృష్ణనాథ్ పార్క్ లో బాగుంటది అని చెప్పేసి. సేమ్ ఐసీ పోతుంది. ఇక్కడ నవ్వాలి యాక్చువల్లీ, నువ్వు నవ్వదు. అందుకే అందుకే సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళకి. సో సెన్స్ ఆఫ్ నెక్స్ట్ హ్యూమర్. ప్లీజ్ Okay. కమెంట్. క్లాస్ లో
టీచర్ చేసిన ఫనియెస్ట్ మూమెంట్ మీతో పాటు. సో బేసిక్ గా ఫనియెస్ట్ మూమెంట్స్ అంటే ఎప్పుడైతే లైక్ మా అదే అబ్రార్ తెలుసు కదా, లైక్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ వాడు ఊరికే నీలాగానే హోంవర్క్ చేయడం మర్చిపోతుండే నీలాగా. సో అస్సలు చేయడు తెలుగు అయితే, బాయ్స్, బికాస్ ద బాయ్స్. ఛందస్సు ఇవన్నీ రాకపోతుండే వాడికి. ఓకే. వాడిని కొడుతుండే చూడు, వాడిని కొట్టేటప్పుడు వి ఆల్ యూస్ టు లవ్, టీచర్ యూస్ టు లవ్. అదొక్క ఇవే కొట్టుడు ఇవే మూమెంట్స్ ఉంటాయి మాకు. పెద్ద జోక్లు ఏం అక్కర్లే, బికాస్ ఎవ్రీవన్ ఆర్ యూనో స్పీకింగ్ ఇన్ హిందీ బేసిక్లీ. Yes. కానీ అది ఇంకా కొడుతుంటారు, వాడిని ఎక్కువ కొడుతుండే పాపం వాడు. అదే నువ్వు చెప్పు. నేను అంటే మేమైతే బిగ్ బాస్ వస్తుండే కదా అప్పుడు. సో నైట్ జరిగిన ఎపిసోడ్ ని టీచర్ తో రేపు డిస్కస్ చేస్తుండే. ఎందుకు అలా అయింది, సీతా ఎందుకు టీచర్ ఆమె- కాదు, వేరే టీచర్ నీ టీచర్. నీ టీచర్ శిరీష టీచర్ తో డిస్కస్ చేస్తుండే. టీచర్ టెన్షన్ అయిపోతుంది. మీరు చదివారు సిరిసా టీచర్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ క్లాస్ టీచర్. మీ పాస్ అవుట్ అయిపోయిన తర్వాత సిరిసా టీచర్ జాయిన్ అయ్యారు అనుకుంటా అదే కదా? వీళ్ళ క్లాస్ టీచర్ ఉన్న టీచర్. బిగ్ బాస్ గురించి డిస్కస్ చేస్తుండే, అందులో జరిగిన సీన్స్, కామెడీ మూమెంట్స్ అవన్నీ డిస్కస్ చేసి ఎంజాయ్ చేస్తుండే క్లాస్. దట్ వాస్ ద ఫన్నీయెస్ట్ మూమెంట్ ఐ థింక్. వీళ్ళు ఫనియెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. నా ఫనియెస్ట్ మూమెంట్ అంటే దే ఆర్ మెనీ థింగ్స్, బికాస్ ఐ గోట్ అ ట్యాగ్ ఇన్ స్కూల్. మీరు జూనియర్స్ కాబట్టి మేబీ మీరు కూడా ఉండుంటారు అసెంబ్లీలో, దట్ ది నాటియస్ట్ పర్సన్ ఇన్ ద స్కూల్ అని చెప్పేసి ఆ టైంలో ట్యాగ్ వచ్చింది. See, ఆ టైంలో నాటియస్ట్ పర్సన్ అంటే ఇట్స్ లైక్ ఆ టైంలో నాటియస్ట్ పర్సన్ అంటే ఇట్స్ లైక్ అల్లరి చేయడం అది అని ఉంటుండే. బట్ ఈ జనరేషన్ నాట్ ఇట్స్ లైక్ కంప్లీట్ డిఫరెంట్ మీనింగ్. సో Right. టేక్ అ నోట్ ఆన్ దిస్. యా, సో ఆ మీనింగ్ కాదు, ద ఓల్డెస్ట్ జెన్సీస్ మీనింగ్ కాదు, 90s మీనింగ్ అది. ఆ మీనింగ్ వేసుకోండి మీరు. వచ్చిందయ్యా వయ్యారే. సో యా, అండ్ దాని ఆ పేరు కోసం అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ పెట్టుకున్నా. తర్వాత ఇదంతా అయ్యింది. Then I finally- ఇది పిల్లతనం, నిబ్బ, పెద్ద నిబ్బ. అవును, అప్పుడు అందరూ మాట్లాడుతుంటే బికాస్ యూఆర్ నాట్ దట్ మెచ్యూర్డ్. ఇప్పుడు ఉన్నంత కాదు అప్పుడు. అవునవును. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అందుకే తెలుసా? మీరు ఇన్ఫ్లుయెన్స్ అయినారు, మేము ఇంకా జస్ట్ ఇక్కడే కూర్చున్నాం. కాదు, ఈ నిబ్బ దేవుడి డైలాగ్ కదా మరి. ఇక్కడ క్రౌన్ వేసుకో, ఎడిటింగ్ లో క్రౌన్ యాడ్ చేసుకొని నిబ్బా ఇట్లా. పెట్టుకో, ఇన్ఫ్లుయెన్స్డ్ బై శృతి. ఇది జోక్. యా, మాట్లాడుతుంటే వెళ్ళిపోతూనే ఉంటది. సో యా, టీచర్ కి తెలియకుండా మాట్లాడిన సందర్భం ఉందా? మాట్లాడినా అంటే టీచర్ కి తెలియకుండా జస్ట్ థింక్ దట్ ఇంకో టీచర్స్ అంటారు మీరు మాట్లాడకండి అట్లా ఉండండి అసలు మీరు చిట్ చాట్ చేస్తారు, బానే ఉంది. బట్ టీచర్ తెలియకుండా టీచర్ గురించి మాట్లాడడం ఫ్రెండ్స్ తో అదే క్లాస్ లో, సిచ్యువేషన్స్ అదే క్లాస్ లో. మనం పద్ధతులు కాదు బాయ్. ఈమె చదివేటప్పుడు ఏ టీచర్స్ చెప్పారో కొంచెం క్లాస్ కొంచెం గుర్తు పెట్టుకుని నెక్స్ట్ టైం బట్ స్కూల్కి వచ్చినప్పుడు. నోట్ ఓన్లీ గుడే మాట్లాడుకున్నాం మేము. కెమెరా ఉంది కాబట్టి ఇదేదో లోపల శృతి బయటకు వచ్చింది, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాస్త మాత్రకాలి అవుతుంది. బట్ అసలుకి మాట్లాడకుండా అసలు టీచర్స్ మాట్లాడొద్దంటే చాలా గుడ్ బాయ్ అంటుండే. సార్ ఏంటి సార్ అది? గుడ్ బాయ్ అంటుండే. ఇది జోక్. నువ్వు బాగానే యాక్ట్ చేస్తున్నావు. అరే ఎస్. వాడైతే వెళ్ళిపోయాడు పాపం. సరే మరి చెప్పాలి. మాట్లాడకంటే వి హావ్ సమ్ అదర్ పర్సన్ అరౌండ్ అని తెలుస్తుంది. మాట్లాడుతుండే టీచర్స్ కాఫీ టీ తాగుతున్నప్పుడు అరే మా గురి కొంచెం ఇస్తే బాగుంది అనిపిస్తుండే. అరే కాఫీ టీ తాగుతున్నానా? అవును, అప్పుడు ఐఎమ్ ఇట్స్ లైక్ సపోజ్ ఏమంటారు వీక్లీ వన్స్ ఒక టీచర్ స్పాన్సర్ చేస్తుండే. ఈవెన్ ఫర్ ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ టైప్ లో మ్యాండేట్ తెలుసా, మా గుడిస్తే బాగుంది, మార్క్స్ కాఫీ ఇస్తే బాగుంటుంది కదా, మంచిగా చాయ్ ఇస్తే బాగుంటుంది. మొత్తం వాళ్ళే తాగుతున్నారు. ఇవ్వకపోతే మొత్తం వాళ్ళే తాగుతున్నాయి. సీతా టీచర్ గురించి ఒకటి పాయింట్ ఇక్కడ చెప్పాలి అంటే, చాయ్ వస్తుంది, టీచర్ యూస్ టు హ్యావ్ 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ మ్యారీగోల్డ్ బ్యాగ్ లో. ఈవెన్ యూ రిమెంబర్ ఐ గెస్, మ్యారీగోల్డ్ పక్కా ఉంటది, చాయ్ రాని రాకుండా సంబంధం లేదు. క్లాస్ లోకి వచ్చి షీ యూస్ టు హ్యావ్ ఇట్. See, teacher, she's old teacher, but still she likes biscuits and everything. And every day, yeah, she's active. Very active. But unfortunately, she left the school because of her daughter illness walla. Yeah. And she's also aged. Kabatti Yeah, she's chaala also work aged. chesaru. And recently గా మీరు కలిసారు. I didn't, yeah, unfortunately మొన్న ఈవెంట్ కి వచ్చినప్పుడు alumni కి నేను కలవలేదు. ద వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు మనం టీచర్స్ ఫేవరెట్ అయ్యి ఉండి తర్వాత వాళ్ళు గుర్తుపట్టకపోతే ఎంత బాధ అయితే తెలుసా? బికాస్ తినని గుర్తుపడతారు, బాగానే ఉంటే వీడిని గుర్తుపడతారు. నన్నైతే గుర్తుపట్టే టీచర్ షాక్ ఎందుకంటే బ్యాక్ బెంచర్స్ ఎవరైనా గుర్తుపడతారు. బట్ మనం బ్యాక్ ఉన్నా కూడా బట్ ఫేస్ మారిపోయింది కాబట్టి అప్పటికి ఇప్పటికి హెయిర్ ఇంత వచ్చేసి. ఆ రోజు అలుమ్నై టైంలో దిస్ ఇస్ ద పిక్చర్, ఇట్లా ఉన్నది కంప్లీట్ బ్రైడ్స్ తో. అండ్ ఐ గెస్ నాట్ ఈవెన్ యూ పీపుల్ కెన్ రికగ్నైజ్ మీ ఆ టైంలో.
బికాస్ సి అంత ఏమంటారు Yeah. ఆల్మోస్ట్ లైక్ అంటే చాలా రికగ్నైజ్ టీచర్ మైట్ నాట్ బికాస్ టీచర్ మైట్ నాట్ because- యా నీ హెయిర్ ఒకటే మారింది, నీ ఫేస్ అంతా అలాగే ఉంది, నీ ముక్కు అలాగే ఉంది, నీ మూత అలాగే ఉంది. బట్ యూ పీపుల్ ఇప్పుడు చూసారు లిల్లీ సి టీచర్ 10th వరకు చూసారు బట్ దాని తర్వాత నేను రాలేదు కదా. ఏమంటావు అరుణ్? వాడు పాపం వెళ్ళిపోతాడు. సారీ గైస్, దిస్ ఇస్ పాడ్కాస్ట్, నేను మర్చిపోయాను. నెక్స్ట్ సో యా Next మోయిగా question. హెడ్ వాళ్ళ నా మీద రోస్ట్ ముందే మేము Yeah. చేయకపోతే బాగా చెప్తున్నా. దిస్ వన్ థింగ్, మన స్కూల్లో రేడార్ లాగా టీచర్స్ ఉన్నారా? రేడర్ లాగా అంటే అన్ని తెలుసుకుంటూ అలాగా అన్ని తెలుసుకుంటూనే ఉంటారు. రేడార్ అదే చేస్తారు, ప్రతి ఒక్కటి ఇంటికి తెలుసుకుంటూ బయట పెడుతూ తెలుసుకుంటారు. కూడా ఉంటారు మనుషులు. తెలియదేమో బయట పెట్టడం మనకు సంబంధం లేదు. ఇట్ గుడ్ గో అప్ ఓ బ్యాడ్ సార్ట్ అవుట్ చేస్తారా అంటే సార్ట్ అవుట్ చేయరు, దాన్ని పెంట చేస్తారు. ఆనెస్ట్ టాక్. ఏమంటావు నితిన్? కరెక్ట్. కరెక్ట్. రాట్ ఆఫ్ నిజంగా రా అంటారు. సో యా ఓపెన్ గా చెప్పాలి ఏంటంటే దేస్ ఐ మీన్ ఎస్టర్డే పీటీఎం అయింది స్కూల్లో. యాజ్ వాలంటీర్ మేము అలుమ్నై అందరూ we connected a small meeting there and we gave counselings to parents. వీళ్ళు కూడా ఏమంటే ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. సో అందరం కౌన్సిలింగ్ ఇచ్చాం పేరెంట్స్ కి అండ్ వీ టుక్ ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. స్కూల్లో డెవలప్మెంట్స్ ఏం చేయాలి, ఎట్లా చెప్తున్నా టీచర్స్ ప్రతి ఒక్కటి అని చెప్పేసి. బట్ యా దేర్ ఇస్ వన్ పాయింట్ వేర్ ఈ సిచ్యువేషన్ ఇంకా రన్ అవుతుంది స్కూల్లో. ఇట్స్ నాట్ అబౌట్ స్కూల్ బట్ ప్రతి స్కూల్లో జరిగేది అదే జరుగుతుంది. టీచర్స్ నాట్ ష్యూర్ లైక్ వై దే ఫీల్ ఎంటర్టైనింగ్ హియర్. మన స్కూల్ ఇట్స్ నాట్ అ బిగ్ బాస్ హౌస్ చెప్పాలి అంటే. యాక్చువల్లీ నేను కూడా ఒకటి పాయింట్ అవుట్ చేయాలి, ఎందుకంటే నా తప్పు లేకుండా నాది పెద్ద ఇష్యూ అయింది స్కూల్లో ఇలాగే నేను ఉన్నప్పుడు. అండ్ నా తప్పు ఉందంటే అది కూడా లేదు. సో ఫస్ట్ ఏదైనా తెలిసినప్పుడు దే షుడ్ ఇన్వెస్టిగేట్. యాక్చువల్లీ నాతో వచ్చి మాట్లాడాలి, లేదా ఎవరైతే పర్సన్ ఉన్నాడో వాడితో వెళ్ళి మాట్లాడి వాట్ ఈస్ ట్రూత్, ఫస్ట్ ట్రూత్ తెలుసుకొని తర్వాత బయట పెడితే చాలా బాగుంటది యాక్చువల్లీ. అది కాకుండా ఎజంప్షన్ పైన రన్ అవుతుంది చూడు, ఎంత చెత్త తెలుసా. మళ్ళీ నా పేరెంట్స్ కూడా పిలిచి పెద్ద కథ అదేం తెలుసా. See, there's a thing few teachers ఉంటారు. We can't Not say their all, names, but few. few ఉంటారు. See, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫేస్ చేసే ఉంటారు. అండ్ టీచర్స్, మీ టీచర్స్ లైఫ్ లో కూడా మీ టీచర్స్ ని ఫేస్ చేసే ఉంటారు ఇట్లాంటి వాళ్ళని. వీ కాంట్ సే మేము ఫేస్ చేయలేదు, మేమే ఫేస్ చేసాం. మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు, మీరు కూడా ప్రాబ్లం పడే ఉంటారు. బట్ మేము కొంచెం బయట చెప్పాం బికాస్ ఇప్పుడు రాట్ కాబట్టి ఇట్స్ అన్ఫిల్టర్డ్. సో మేము బయట పెట్టాం. దట్స్ ద ఓన్లీ థింగ్ హియర్. దాంట్లో లేదు ఎక్స్ట్రా. అండ్ బట్ చెప్తున్నా కదా, నాట్ ఎవ్రీ వన్ దేర్, లైక్ ప్రతి స్కూల్లో ఒకరిద్దరు ఉంటారు హూ వుడ్ లైక్ టు యాక్చువల్లీ ఇట్లా స్టూడెంట్స్ ఏమైనా చేస్తే దాన్ని పెద్దగా ఇష్యూ చేసేసి ఇన్స్టెడ్ ఆఫ్ సార్టింగ్ అవుట్ దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. స్పాట్లైట్. రైట్, దే నీడ్ స్పాట్ లైట్. ఇది అయింది, ఇది నాకు ముందే తెలుసు అని ముందు చెప్పుకోవడానికి కావాలి అది, అంతే. బట్ ఫ్యూ టీచర్స్ ఆర్ వెరీ గుడ్, చాలా సపోర్ట్ చేస్తారు. ఎట్ ద టైం అంటే ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు దెల్ బి లైక్ రెడీ టు హెల్ప్ యూ ఇన్ ఎనీ వేస్. అలా కూడా నాకు ఉండదు. అండ్ సీతా టీచర్ వాజ్ వన్ ఆఫ్ దెమ్ తెలుసా. ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు షీ వాజ్ ద వన్ హూ కేమ్ అప్ అండ్ స్పోక్. ఎందుకు ఇది ఇష్యూ చేస్తున్నారు, ఆ అమ్మాయి తప్పుందని తెలిసిందా అని అన్న రోజు ఉంది. సో ఐ అడ్మైర్ హర్. అలా యా సో యా ఇది బాగుంది. హానెస్ట్ ఆన్సర్స్ కావాల్సింది ఇక్కడ. క్లాస్ లో అవుట్ సైడ్ పనిష్మెంట్స్ గుర్తుందా? గుర్తుకొస్తున్నాయి. పనిష్మెంట్స్ అంటే ఓన్లీ ఫీ గురించే గుర్తొస్తుంది. ఫీజ్ కి టైం కట్టకపోతే బయట నుంచి వన్ పెడతారు. సిచ్యువేషన్ అలా అయింది, మా మమ్మీ ఫీ టైం కి కట్టలేదు, బయట గ్రౌండ్ లో ఉన్న 1 గంట 2 గంటలు ఈజీ ఉండుంటా. యా సో మా స్కూల్లో గర్ల్స్ అండ్ బాయ్స్ తేడా ఏమి ఉండదు, ఆల్ ఆర్ ఈక్వల్. యా 1 గంట నా తర్వాత అనుకున్న టీచర్ వచ్చి మమ్మీ కాల్ చేసి చలో హెల్ప్ అన్నది. అండ్ నువ్వు ఎప్పుడైనా పనిష్మెంట్ తీసుకున్నావు? పనిష్మెంట్ నాకు ఎప్పుడు నా చైల్డ్హుడ్ డేస్ అంతా పనిష్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను నేనైతే. మొత్తం బయటనే ఉంటుండే. క్లాస్ రాగానే హోంవర్క్ చేయలేవా, ప్లీజ్ గెట్ అవుట్, గెట్ అవుట్, ప్లీజ్ మీ ప్లేస్ కి వెళ్ళిపోండి. సో సీదా టీచర్ అయితే ఆల్రెడీ చెప్పాను లైక్ సిటప్స్ చేపిస్తుంది. దేర్ సిచ్యువేషన్ వేర్ బయాలజీ టీచర్ వాళ్ళ క్లాస్ లో ఐ మేడ్ సమ్ నాటీ థింగ్, నాట్ షూర్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. కొంచెం ఏదో స్టఫ్ చేసేసరికి క్లాస్ నుంచి బయటకు పంపించేసింది. ద ప్రాబ్లమ్ ఇస్ లైక్ ఐ డెంట్ ఈవెన్ సే టు ప్రిన్సిపల్ అబౌట్ దిస్. అట్లానే ఉన్నా ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 2 weeks అవి క్లాస్ లోకి ఎంట్రీ ఇస్తుంటే నేను ఎక్సిట్ అవుతుంది. క్లాస్ బయట ఆల్మోస్ట్ 2 weeks. ఆల్మోస్ట్ 2 weeks. అండ్ బయాలజీ టీచర్ విజయలక్ష్మి టీచర్, తెలుసు. ఇఫ్ యూ రిమెంబర్. Yeah, సో 2.5 weeks. అండ్ దాంట్లో మా ఫ్రెండ్ ఉంటుంది యశోద అని చెప్పేసి, షీ యూస్ టు బి సిఎల్ క్లాస్ లీడర్. సో అంత బాగానే ఉన్నది. దే వాజ్ అ సిచ్యువేషన్ వేర్ లక్కీగా ప్రిన్సిపల్ వచ్చిండు. లక్కీ కాదు, అన్ఫార్చునేట్లీ దట్స్ కాల్డ్ యాజ్ ఫార్చునేట్లీ. అన్ఫార్చునేట్లీ చూడొద్దు అనుకున్న ప్రిన్సిపల్ ని, పోతే పోయి నీకు బయట నుంచి ఉంటే బట్ ప్రిన్సిపల్ చూడొద్దు అనుకున్నా. వచ్చిండు, వచ్చి అడిగారు వాట్ హ్యాపెన్.
సో ఐ సెట్ ద రీజన్. ఆ టైంలో తెలుసు కదా మనకి ఏడుస్తేనే తప్ప మన ఆన్సర్స్ వర్కౌట్ అవ్వకు. సో ఐ స్టార్టెడ్ క్రైయింగ్ అండ్ చెప్పాను నేను. ఇమాజిన్ చేసుకుంటే దరిద్రంగా ఉంటది. ఇమాజిన్ చేసుకుంటే చూడు చేయొద్దంటే. లేదంటే మనం అదే చేస్తాం. Yeah, I started crying and situations explain చేశాను. సో ఓకే ఓకే నో ప్రాబ్లం నికేష్, సరే లోపలికి వెళ్ళిపో, ఐ గివ్ పర్మిషన్ టు యూ, నేను టీచర్ తో మాట్లాడతాను సార్ అన్నారు. అండ్ థింగ్ ఏంటి అంటే మా సిఎల్ కి తెలీదు ఇట్లా పర్మిషన్ సార్ ఇచ్చాడు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మినిట్ టు బ్రేక్ ఆ మ్యామ్ క్లాస్, నేను బయటకు ఉంటాను ఆల్రెడీ బ్రేక్ లో కాబట్టి బయటకు వచ్చేసి వీ వెంట్ టు హ్యావ్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్. వెళ్ళాము, బాగానే ఉన్నది, అంతా అయిపోయింది. క్లాస్ లోకి వస్తుంటే షీ పుష్ మీ విత్ 2 hands. తీయాలా? సిఎల్ డోర్ ఇట్లా ఏమంటారు, రహదారి ఉంటుంది చూడు, ఇట్స్ నాట్ ఫేర్. రహదారి ఉంటుంది, రహదారి నుంచి పుష్ చేస్తే అట్లా ఇట్లా పుష్ చేస్తుంది, కరెక్ట్ చేసేది ఇట్లా పుష్ చేస్తుంది. నేను ఏమంటారు తల మీద చేయి ఇట్లా ఇట్లా పుష్ చేసిన, ఎంకాలకి వెళ్ళి సి ఫాల్ డౌన్. సో నా తప్పు కాదు అది, She తను fell. పక్కకున్నది. ఓకే షీ ఫెల్ డౌన్. బట్ ఇంగ్లీష్ స్టిల్ ఎంత సీఎల్ అన్నట్లు చేయదు. ఈవెన్ ఐ వాస్ సీఎల్ కానీ నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు. సి బట్ సి అందరూ ఒక అక్కడ లెక్క. దట్స్ మై గ్రేట్ న్యూస్ గైస్. చిన్న ఈ అమ్మాయి సో చెప్పు. సో అంత బాగానే ఉన్నది, తను పుష్ చేసింది. బట్ ఫ్రెండ్లీగా పుష్ చేసి ఉన్నదా లేకుంటే సీరియస్ గా పుష్ చేసింది ఐ డోంట్ నో. బట్ షీ పుష్ మీ, నేను నార్మల్ గా హెడ్ జస్ట్ పుష్ చేస్తా, తను ఎంకల్ వెళ్ళిపోయి సెంటర్ ఆఫ్ గ్రావిటీ బోలా. సో ఫిజిక్స్. యా ఫిజిక్స్ వస్తుంది. సో ఈయన తప్పు లేదు, గ్రావిటీ తప్పు ఉంది. యా గ్రావిటీ తప్పు ఉంది. అండ్ బయాలజీ పీరియడ్ లో గ్రావిటీ రావడం నా తప్పు కాదు. సో కింద పడ్డది. నెక్స్ట్ కింద పడ్డది, పడిన తర్వాత షీ స్టార్టెడ్ క్రైంగ్ బికాస్ కింద పడిన వాడు పంప్ ఇది అవుతుంది కాబట్టి ఏడుస్తుంది. ఏడుస్తుంటే టీచర్ వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నాయి అంటే మ్యామ్ ఇన్ కేసు దుపారు. ముందు జరిగింది చెప్పలేదు, చెప్పరు. మనకు దాని కావాల్సిందే తర్వాత కావాల్సింది చెప్తాం. చెప్తారు. అదే కాన్సెప్ట్. చెప్పారు షీ స్టార్టెడ్ స్కోల్డింగ్ మీ. అలాది నువ్వు ఇక్కడ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫీస్ బయట ఉండాలి సార్ అని చెప్పింది. ఐ సెడ్ దట్ మ్యామ్ ఫర్గాట్ టు సే యూ ప్రిన్సిపల్ వారు పర్మిషన్ ఇచ్చారు క్లాస్ లోకి రావడానికి. అండ్ షీ డజంట్ ఈవెన్ నో అబౌట్ దట్. ఐ వాస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హర్, షీఈస్ నాట్ లిసనింగ్, షీఈస్ ట్రైంగ్ టు పుష్ మీ అవుట్. సో నేను జస్ట్ స్టాప్ చేశాను. ఐ కాంట్, తను నా చెస్ట్ మీద పట్టుకుని పుష్ చేస్తున్నట్టు ఐ కాంట్ డూ ఇట్ బికాస్ షీస్ అ గర్ల్. అబ్బాయి అంటే తొప్పేస్తుంటే ప్రాబ్లం లేదు. అమ్మాయి కాడ జస్ట్ హెడ్ మీద పెట్టి ఇలా పుష్ చేస్తాను, పడిపోయింది అని చెప్పి నేను ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. టీచర్ అట్లాంటి వస్తుంది. ఆ టైం లక్కీగా మా ప్రిన్సిపల్ వచ్చాడు, అడిగాను మళ్ళీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, మళ్ళీ ఏం పెట్ట చేసినావు నీకు వేసి అని చెప్పేసి అన్నాడు. లైక్ సో నథింగ్, ఇట్లా అయింది సిచ్యువేషన్ అంటే ఓకే ఓకే అనేసి వెళ్ళిపోయిండు. అండ్ హీ వెంట్ సేయింగ్ దట్ లెట్ మీ లోపల కూర్చున్నా. షీ పుట్ అ గ్రడ్జ్ ఆన్ మీ. లెక్చరర్ ఆర్ యువర్ సీఎల్? లేదు వీడు సారీ ఈమె సీఎల్ సిఎల్ గ్రడ్జ్ పెట్టుకుంది ఆ మీద. గ్రడ్జ్ పెట్టుకుని అంత బాగానే ఉండేది. షీ డిడ్ సంథింగ్, అంత ఐడియా లేదు. పనిష్మెంట్స్ ఉంటాయి కదా స్కూల్లో, దట్ నువ్వు క్లాస్ లో ఏమంటారు మాట్లాడుతూ ఉంటే సైలెంట్ గా లేకుండా నేమ్ రాసా. 1. ఓకే Okay, plus one. నువ్వు ఎందుకు రాసావు ఏమంటే 2. నీకు అర్థం కదా, నేను మాట్లాడలేదు 3. నేను మాట్లాడలేదు చెప్పండి ఎవరైనా అంటే 4. సార్ పాపం. ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ ఒకటి కట్ చేయాలి. 5 కట్ నికేష్, 5 కట్స్ అవుట్, ఇట్లా వేస్తుండే. అది ఏడుపు సిచ్యువేషన్ ఉంటుంటే అందరు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు స్కూల్ లైఫ్ లో. అండ్ అట్లా చేస్తుండే దాంట్లో గ్రడ్జ్ పర్ఫార్మెన్స్. నేను అనుకున్నా బిడా నువ్వు కూడా దొరుకుతావు నాకు ఏదో ఒక రోజు అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, యాన్యువల్ ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్ తను వెళ్ళిపోయింది స్కూల్ నుంచి. పాపం. Guys, I was సీఎల్ కానీ నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ప్లీజ్ ఆస్క్ మై క్లాస్మేట్స్, దే లవ్ మీ. అండ్ నేను ఎప్పుడు సీఎల్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ డూ ఇన్ క్లాస్. చేస్తుంటే క్లాస్ ముందు అట్లా చేస్తా అని చెప్పేసి అనుకుంటారు. సో యా స్కూల్ నమ్మేస్తాడు, అందుకే చేయలేదు. అందుకే వినోద్ సార్ ఎప్పుడు వెళ్ళినా కూడా వినోద్ సార్ ఇట్లా చేస్తుంటారు. బట్ ఇట్స్ లైక్ యునో వినోద్ సార్ అండ్ హవిలా మ్యామ్, Yeah, they both used to take care of me. It's like ఏ ప్రాబ్లమ్ లో ఉండని ఏమైనా అవని they used to support me. They used to take care of everyone. They were Yes. very good. Like ఇట్లా సపోర్ట్ చేస్తారు అంటే క్లాస్ లో సి దే ఆర్ గర్ల్స్. సి ఐ కాంట్ సే గర్ల్స్ ని ఏమైనా తక్కువ చేస్తలేదు. ఆ టైమ్ లో గర్ల్స్ ఉన్నారు దట్ స్కూలింగ్ లో దే ఆర్ నాట్ దట్ మెచ్యూర్డ్ కంపేర్డ్ టు దిస్ జనరేషన్. Right. దాంట్లో మేము హార్డ్లీ మేము త్రో బాల్, బాస్కెట్ బాల్ త్రో బాల్ ఆడే సిచ్యువేషన్ మాది అక్కడ. తెలుసు ఏమంటే ఒక ఎప్పుడో పీటీ సార్ ఎప్పుడో వచ్చారు చెప్పారు త్రో బాల్ ఇట్లా వేయొద్దు స్పిన్ చేసి వేయండి అని చెప్పేసి. ఇంకా బాస్కెట్ బాల్ స్పిన్ చేసి ఎట్లా ఉంటుందో, స్పిన్ ఇట్లా వెళ్తుంటే ఇట్లా ఇట్లా తిరుగుకుంటూ వెళ్ళి ఇట్లా పట్టుకుందాం ట్రై చేస్తుంటే నెక్స్ట్ ఇట్లా నాకు ఫోల్డ్ అవుతుండే, ఏడవడం స్టార్ట్ చేస్తుండే. వీళ్ళు వెళ్ళి ప్రిన్సిపల్ గాని హెచ్ఎం కి కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు వచ్చి అడుగుతారు నీకేసి ఏమైంది అంటే మ్యామ్ గేమ్స్ లో సహజం, ఇట్స్ కామన్ ఇన్ గేమ్స్, మీరు దీనికి కూడా కంప్లైంట్ చేస్తారంటే నేను ఏం చేయలేను, ఐ కాంట్ ఈవెన్ లాఫ్ ఆన్ దిస్ అని చెప్పేసి అన్నాం. వాళ్ళు నవ్వడం సరే వెళ్ళు ఇంకోసారి చేయకి ఇట్లా మెల్లగా ఆడు అంటారు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పిన. దట్స్ ద మీ డిసడ్వాంటేజ్, ఓన్లీ 2 బాయ్స్ క్లాస్ లోనే మిగతా గర్ల్స్ ఉంటారు.
వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లం ఫేస్ అయింది ఎక్కువ చెప్పాలి అంటే. బట్ ఇలా డామినేట్ one చెప్తూ thing- ఉంటాడు కానీ వాడి వల్ల వాళ్ళకై ఉంటాడు. వాట్ ఐ గెస్ ఏమంటావు? నా వల్ల అయిందని ఫస్ట్ చెప్పేసాను కదా. ఐఎమ్ జెన్యూన్, అరే ఐఎమ్ జెన్యూన్ అలా చెప్పుకుంటాడు నమ్మకం. రా టాక్స్. టాక్స్ అయ్యింది. బట్ అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ సింగిల్ ఇన్ ద హోల్ క్లాస్. అందరికి పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా వచ్చేసినారు. నాట్ ఇన్ వీడికి ఎవరు ఇయ్యరు. అది పాయింట్ యాక్చువల్లీ. ఎవరు అంటే ఇయ్యనికి భయపడుతున్నారు. అంత ఇట్లా play అంటుంటే ఫోన్ చేసి ఎక్కడున్నారా ఎవరుతున్నారా అని చెప్పి అంటున్నారు చూడు. కొంచెం Next time మీరు phone చేయండి. వస్తుంటే బండి మీద పక్కన ఎవరైనా లిఫ్ట్ అమ్మాయి చేస్తారా ఉంటుంది. ఫోన్? బండి మీద ఎవరైనా లిఫ్ట్ చేస్తారా ఫోన్? నువ్వు లిఫ్ట్ చేస్తావు బండి మీద ఉన్నప్పుడు ఫోన్? బడ్స్ ఉంటే ఓకే, బడ్స్ లేకుంటే అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. నేను ఎవరితో నువ్వు వచ్చి కాదు, నువ్వు వస్తున్నావు అని చెప్పి వీడు వస్తున్నారు అని చెప్పేసి తొందరగా నేను బడ్స్ కూడా మర్చిపోయి వచ్చిన. సో అందుకు ఫోన్ కూడా మర్చిపోయా నేను. ఐ మీన్ ఫోన్ లిఫ్ట్ చేయడం మర్చిపోయా. ఇంకా మీ హరి మీరు ఎట్లా వెయిట్ చేస్తున్నారు, పాపం తిట్టుకుంటారేమో, ఫీల్ అవుతున్నారేమో, ఏడుస్తున్నారేమో చెప్పేసి పిల్లలాగా వచ్చా నేను. ఏమంటావు చెప్పు నెక్స్ట్. ఈ అవార్డు వస్తుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కాదు, స్టాచ్యూ ఆఫ్ స్టార్బక్స్. రైట్. ఈ పేరేంటి మర్చిపోయా. ఆమె పేరు నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియదు, బట్ తాగుతున్నా. అంతే. సో యా, ఉమ్. అంత బాగానే పనిష్మెంట్స్ బాగానే ఉంది కానీ నాట్ ఫిజికల్ పనిష్మెంట్స్. మనం యాక్చువల్లీ Writing punishments గుర్తుందా? అనుకుంటా. రైటింగ్ పనిష్మెంట్స్ గుర్తుందా? ఇంపోజిషన్స్. యా ఐ డూ. అది కామన్ ప్రతి స్కూల్లో. నువ్వు సరిగా సపోజ్ లీవ్ లెటర్ రాసేది కూడా తప్పు వచ్చింది అనుకో, టీచర్ యూస్ టు సే నికేష్ రైట్ అగైన్ ట్వైస్. నాకేం చెప్పలేదు అలా. లీడ్ వరకు ఏం ఇప్పుడు చెప్తారు? కాలే. ఓకే వినోద్ సార్ గివ్ మీ పనిష్మెంట్. ఎందుకు నాకు ఒకటికే ఇస్తున్నారా ఏంటి? నాట్ ఇన్ కేస్. నీ మొహం చూస్తే ఇయ్యాలనిపిస్తుంది వాళ్ళకి. రే ఈ చెప్పిందేనా బాగుందిరా, ఏం చెప్పింది కట్ చేసేది కొంచెం అద్దు వద్దంట. అద్దు. అద్దు నిజామాబాద్ స్లాంగ్. యా, ఏదో స్లాంగ్ అలా వాట్ యు వచ్చింది. ఫీల్ అబౌట్ హ్యాండ్స్ అప్ పనిష్మెంట్? అబ్బా చిరాకు అసలు. హ్యాండ్స్ అప్ ఎంత నొప్పి వస్తాయో తెలుసా చేతులు. ఆయన అమ్మాయిని ఎక్కువ ఏపీఆర్ అబ్బాయిలు నేర్పిస్తారు. ఒకే ఒక్కసారి అమ్మాయిలు ఇట్లా స్ట్రగుల్ I అవుతున్నారు tried. కానీ అందుకంటారు ఓన్లీ అమ్మాయిలు షేప్ ఇయర్ అని చెప్పేసి, కానీ తినక చేపించారంటే మీకు తెలుసు కదా, ఇందాక చెప్పిన ఆన్సర్ వస్తుంది. యా చెప్పు. అమ్మాయిలు స్ట్రగుల్ అవుతున్నారు కానీ దింపేస్తారు అన్ని హ్యాండ్స్. observe చేస్తున్నా. ఎక్కువ స్ట్రగుల్ అవ్వకండి అమ్మాయిలు. నాగు సార్ లాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కటేసారి. అమ్మాయిలు స్ట్రగుల్ చూడలేరు. ఒరే, నాకు few sirs and teachers అమ్మాయిలు అసలు కష్టపడితే చూడలేరు వాళ్ళు. వాళ్ళు ఒక్కటే punishment టీచర్ ఎప్పుడు who had తప్పు grudge చేసినా on me కూడా అన్నమాట. సో లేదు. ఒకసారి eight Sir, classes. లేదు టీచర్స్ కి ఈక్వాలిటీ చూస్తారు ఫీమేల్ టీచర్స్, బట్ మేల్ టీచర్స్ లో female- ఈక్వాలిటీ చూడరు. ఇంకా అంత గర్ల్స్ female fellow- గర్ల్స్ పనిష్మెంట్స్ అవసరం లేదని చెప్పేసి అంటారు, బట్ అంత నాకు మాత్రం ఎంత సీనియర్ మంచిగా డిపెండ్స్ ఇస్తారు. అపాన్ ఫేవరెటిజం. No. ఫేవరెటిజం పైననే మొత్తం డిపెండెంట్. ఫీమేల్ టీచర్ అందరినీ మంచి చూస్తారు. ఈక్వల్ బొంగు కూడా చూడరు. బొంగు బి చూడరు. చూస్తారా? చూడరు. ఫీమేల్ మేనేజర్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తారు. ఈవెన్ ఆఫీసెస్ లో ఫీమేల్ మేనేజర్స్ ఫీమేల్ సైడ్ ఉండరు. ఫార్ బెటర్. No, they don't. Male managers are very better. అంటే బెటర్ అంటే ఒక్కసారి మీరు నిజంగా ఆఫీస్ లో నిజంగా వర్క్ చేస్తున్నారు చెప్పాలా? అనుకో, నువ్వు ఫీమేల్ అయ్యి ఉండి నువ్వు ఫీమేల్ గురించి అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఐ హావ్ సమ్ హెల్త్ ఇష్యూ, మాకు కాదా వచ్చేసి ఆఫీస్ కి వచ్చేసి నువ్వు పని చేసి అంటారు. అదే మేల్ మేనేజర్ ఉన్నాడు అనుకో, హీ అండర్స్టాండ్స్ వాట్ ఫీమేల్ ఈస్ గోయింగ్ త్రూ. తీసుకో మళ్ళీ తీసుకో. అమ్మాయిలకు ప్రాబ్లం ఉంటుంది తెలిసిందే కదా. తెలుసు కదా, అమ్మాయి డిగ్రేడ్ చేసుకుంటారు కదా, మనం ఎందుకు చెప్పు ఫెమినిజం చెప్పి వాళ్ళ ఇష్టం చేస్తారు, అన్ని పే చేస్తారు. అవసరం లేదు మనకి. Teachers are also like that. ఓకే అబ్బాయిలకి టీచర్స్ ఫీమేల్ టీచర్స్ సెట్ అవుతున్నారు, వాళ్ళు మంచి కేర్ తీసుకుంటారు. అమ్మాయిలకి మేల్ టీచర్స్ కేర్ తీసుకుంటారు అంటున్నారు. ఓకే ఆపోజిట్ జెండర్. సో Right, of ఆపోజిట్ course. జెండర్ But Opposite post, female to female attract కూడా అయింది చాలా అమ్మాయిలు ఇట్లా. మంది ఉంటారు, బట్ నాట్ ఎవ్రీ వన్ ఇస్ వాట్ ఐ సే. అంత మాట్లాడుతుంది వచ్చిండ్రు. అంటే జనరలైజ్ చేస్తున్నాను. నా ఫీలింగ్ చాలా చెప్పే కానీ ఇది ఆన్సర్ వద్దు, చాలా వెళ్ళిపోతుంది. ఓకే స్కూల్ వాట్ డేంజరస్ ప్లేస్ డేంజరస్ ప్లేస్ బెల్. ఎందుకు తెలుసా, నాకు కొంచెం హైట్స్ ఫోబియా ఉంటది. అది బెల్ ఇక్కడ గురించి వరకు చెప్పాలి అంటే మాకు స్కూల్లో కారిడార్ లో బెల్ ఉంటది, అది కూడా సెకండ్ ఫ్లోర్ లో. యూ టు ఓపెన్ ద డోర్, బయటకి వెళ్ళి బాల్కనీలోకి వెళ్తే ఆ కార్నర్ లో బెల్ బాల్కనీ కూడా ఉంటది. చాలా నారో అండ్ ఉంటది. బెల్ కూడా ఎట్లా అంటే మన రైల్వే స్టేషన్ లో బెల్ ఉంటుంది చూడు, గవర్నమెంట్ స్కూల్ టంగ్ పాత టంగ్ 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 కొడతారు చూడు, ఆ బెల్ ఉంటుండే. అండ్ ఇట్స్ లైక్ ఆ బెల్ కొడితే ఒక ఫీల్ వస్తుంది చూడు. ఫీల్ వస్తది. నేను ఎందుకు కొట్టా చాలా సార్లు కొట్టా. Feel అవుట్ ఆఫ్ awesome కాంటెక్స్ట్ ఉంటుంది నిజంగా. వెళ్ళిపోతున్నాడు మీ కూడా. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోతున్నాడు. సరే, అది నేను అసలు ఎందుకు డేంజరస్ అని చెప్తున్నా అంటే, సో అది డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళినప్పుడు మనకి ఏదైతే గ్రిల్ ఉంటుందో అది ఈడ వరకే ఉంటుంది. ఇట్స్ లైక్ చాలా కిందికి ఉంటది. అండ్ కిందికి చూసే వరకు ఎవరైతే ఫోబియా ఉన్నారో వాళ్ళు పడిపోయే ఛాన్స్ కూడా అనిపిస్తుంది. అందుకే బెల్ కొట్టడానికి పంపిస్తారు కానీ చూడడానికి పంపించారు కదా.
నువ్వు బెల్ కొట్టాలి, చూడొద్దు. నేను ఎవరు చూడమన్నారు? నీకు కూడా భయం వేసిందా? And ఇంకొకటి కూడా చెప్తా. భయం వేసింది. మేము బెల్ కొట్టి అబ్బాయిలనే పంపిస్తుండే ఎక్కువ, అమ్మాయిలు ఎక్కువ రేర్ కేసెస్ అసలుకి. బాయ్స్ వెళ్తుండే, వెళ్ళినప్పుడల్లా ఆడ 20 నిమిషాలు కూర్చుంటుండే బాల్కనీలో సన్ రైజ్ ఎంజాయ్. Actually, there was a situation in our school. సో నేను స్కూల్ ముందే ఉంటుండే కదా, సో మేము అందరం ఆడుకుంటున్నాం బయట. అండ్ స్కూల్ ఉందా ఉంటుంది, అందుకే స్టార్ట్ చేయకుండా పోతుంది స్కూల్ కి. అందుకే లేట్ వస్తుంది. లేట్ ఏం రాను, కరెక్ట్ ఒక 5-10 minutes ముందు ఉంటా, అది కాదు పాయింట్. సో స్కూల్ ముందు ఆడుకుంటున్నాం అండ్ ఇట్ వాజ్ నైట్ సమ్వేర్ అరౌండ్ 8 or 9, ఎందుకంటే మేము 10 వరకు ఆడుతుండే గల్లీలో, లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ సడన్ గా పైన సెకండ్ ఫ్లోర్ లో లైట్స్ ఆన్ అయినాయి. అది ఒక రూమ్ ఉంటుంది చూడు బెల్ దగ్గర, ఆ రూమ్ లో ఆన్ అయినాయి. అండ్ సార్ లేరు లోపల, సార్ లేరు, ఎవరు లేరు, సడన్ గా ఆన్ అయినాయి. అండ్ మా తమ్ముడు సుజిత్ దే ర్యాన్ టు సార్, బెల్ కొట్టారు, సార్ బయటకు వచ్చారు. పైన లైట్స్ ఆన్ అంటే సార్ కూడా అర్థం కాలేదు ఎందుకు ఆన్ అయింది, అసలు ఎట్లా ఆన్ అయినా. అందరు కలిసి పైకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వచ్చారు, అసలు ఏమైందో కూడా తెలియదు ఇప్పటి వరకు. అండ్ ఐ ఫీల్ దట్ దెర్ ఆర్ సమ్ గోస్ట్ వాండరింగ్ అరౌండ్, నాట్ షూర్. చెప్పే కదా ఇట్లాంటి వాళ్ళకి గోసులు తప్ప మధ్యలో కనిపించదు. అందరికి కనిపించింది యాక్చువల్లీ అది. మా నీకు కనిపిస్తాయి అది కాదు. మీరు ఉంటారు కదా అక్కడ, రాత్రి ఎవరు ఉంటారు? మీరేం మీ ఇళ్ళలో ఉంటారు, మేము మా ఇళ్ళలో ఉంటాం. See? అందుకే పక్కింట్లో విషయాలు చూడొద్దు అంటారు. ఇట్లా బయటికి రాగానే కనిపించదా? భయం వేస్తుంది ఆఫ్ కోర్స్. పర్ఫెక్ట్. నీకు స్కూల్లో డేంజరస్ ప్లేస్ ఏమైనా అనిపించిందా ఆ స్కూల్ బెల్ కాకుండా? స్కూల్ బెల్ కాకుండా అంటే టెర్రస్, చాలా మందికి టెర్రస్ నచ్చదు. అంటే మేము అలా అందరినీ భయపెడుతుండే టెర్రస్ తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ ని అట్లా. నాకు కూడా డేంజరస్ ప్లేస్ అనిపిస్తుంది. సూపర్. పనిష్మెంట్స్ కోసం ఎప్పుడైనా డైరెక్ట్ ప్రిన్సిపల్ రూమ్ కి పిలిచారా? అంటే పనిష్మెంట్ ఇవ్వడానికా డిస్కస్ చేయడానికా? డిస్కస్ చేయడానికి. మీకు ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి. అవును, ఒక సిచ్యువేషన్ ఉండే అండ్ కొత్త కంప్యూటర్ సార్ వచ్చిండు. ఆయన కొంచెం ఈగోయిస్టిక్ ఉండే అండ్ ఎక్కువ రోజులు లేడు ఆయన మన స్కూల్లో. అండ్ ఐ డోంట్ నో పేరు కూడా గుర్తొస్తుంది నాకు. చాలా మీరు వెళ్ళిపోయారు అప్పటికి, మేము వివర్ ఇన్ 7th standard. అండ్ ఆయనకి ఎట్లా అంటే మేము వెళ్ళి కంప్లైంట్ చేసినాం సరిగ్గా చెప్తలేడని సార్ కి. సార్ ఆఫ్ కోర్స్ మీటింగ్ తీసుకొని ఎందుకు చెప్తలేరు సంథింగ్ ఏదో అయింది కాన్వర్సేషన్. క్లాస్ కి వచ్చిండు, స్టాండప్ అన్నాడు, నుంచున్నాం. స్వామి ఉండే, మీకు గుర్తుందో లేదో. సో స్వామి పిలిచి శృతిని కొట్టు అన్నాడు. ఈక్వాలిటీ రైట్. ఆయన కొడతలేడు. హీ వాజ్ ఆస్కింగ్ అవర్ క్లాస్మేట్స్ టు హిట్ అవర్ సెల్ఫ్స్, అంటే ఒకరికొకరు కొట్టుకోండి అన్నట్టు ఒక స్టిక్ ఇచ్చి హిట్ హర్ అని ఉన్నాడు. వాడు విన్నాడు, నేను చెయ్యను అని ఒక 2 times మర్యాదగా చెప్పాడు. అండ్ 3rd time కొడతావా లేదా అని స్వామిని చల్లమని కొట్టిండు, ఒక్కటి చంప మీద కొట్టిండు. అండ్ స్వామి అప్పటికి నేను కొట్టా అని గట్టిగా అన్నాడు. గట్టిగా అనే వరకు ఆయనకి బీపీ లేకపోయి మళ్ళీ ఒకటి కొట్టిండు. స్వామి ఇట్లా బెంచ్ తీసి ఇట్లా ఎత్తేసిండో తెలుసా. అసలు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఇంకా అది వింటే. సో దెన్ ఇట్ మ్యాటర్ వెంట్ టు వినోద్ సార్, తర్వాత ఆయన వెళ్ళిపోయిండు కూడా. ఇదంతా బికాస్ నో టీచర్ హ్యాస్ రైట్ టు డూ దట్. ఆయన కొంచెం కోపం ఉంది అనుకో, సిట్యుయేషన్ ఇట్స్ ఫైన్. బట్ ఒకరిని పిలిచి నువ్వు కొట్టు, గట్టి కొట్టు అంటే ఎవరు కొడతారు? The same situation సీతా టీచర్ చెప్పారు. ఇట్స్ లైక్ టీచర్ ఎప్పుడు కొట్టరు. ఎవ్రీవన్ నోస్ దట్ టీచర్ ఎప్పుడు కొట్టరు, బట్ కొట్టిస్తారు. నీ పక్కోల చేత కొట్టిస్తారు, చెప్పేదే బేపిస్తారు. అర్థం ఉంది వెనకాల. బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇక్కడ. Yeah, there is difference. It's not about gender, but the చేపించే పనిష్మెంట్ విధానం చాలా డిఫరెంట్ ఉంటది. నీ ఫాల్ట్ ఉంటే తప్ప ఆవిడ నేను ఏమనరు. బట్ ఆ టైంలో నువ్వు చేయమంటారు, టీచర్ చేయమని చెప్పినా కూడా యూ డైరెక్ట్లీ డూ యాజ్ లైక్ వాలంటీర్. రైట్, ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో అనుకుంటావు యా చేసినా కూడా పర్లేదు అని చెప్పేసి. బట్ కానీ ఇలా ఏమన్నారు, గట్టి కొట్టు, ఇట్లా అచ్చుపడాలి, ఇలా ఏమన్నారు ఆవిడ. ఇట్ ఈస్ గుడ్, ఏం చెప్పలేము. యువర్ సిచ్యువేషన్ నాకు అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాలే అంత. జస్ట్ ప్లెజెంట్. బకెట్ లో చాలా తక్కువ ఉందా లేకుంటే స్టక్ అయిపోయి ఉందా? దిస్ థింగ్ హ్యాపెనింగ్. లేదు, నాకు అంత అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాలేదు, అంత డీప్ గా ఏం రాలేదు. ఆల్రెడీ చెప్పాడు కదా గుడ్ బాయ్ అని చెప్పేసి. ఐ గెస్ సో నిజం అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్, కొన్ని కేసెస్ లో. గుడ్ డే మనం. లెట్స్ సీ, ఇంకా ముందు తెలుస్తుంది. టీచర్ కొడుకు కదా, కానీ టీచర్ ఇక్కడ వర్క్ చేయట్లేదు మన కదా. స్కూల్ కాదు కదా టీచర్. అంతేం లేదు, డిసిప్లిన్ ఇటు తిరుగుతాడా వాడు? చెప్పు, ఇట్లా తిరుగుతాడా? లేదు, వీడి కథలో లోపల నడుస్తాయి కానీ బయట కథలు ఎవరు తెలుసారా నా గురించి? కథలు ఇన్ ద సెన్స్ లైక్ నువ్వు ఏమైనా పని చేసినా లేకుంటే తెలియకుండా ఏమైనా చేయాలని కూడా
నార్మల్ లోపల నడుస్తాయి. మేము ఎట్లా అంటే మాకు బయట కనిపిస్తుంది కాబట్టి రైట్ సిచ్యువేషన్ మేము థింగ్స్ కొంచెం హ్యాపెనింగ్. ఎక్స్ట్రోవర్ట్స్ గా తెలిసిపోతాయి. నేను కూడా ఎక్స్ట్రోవర్ట్ ఆయన. లేదు నువ్వు ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటున్నా ఇంట్రోవర్ట్. నాకు ఫస్ట్ పాడ్కాస్ట్ దాంట్లో కనిపిస్తుంది ఎక్స్ట్రోవర్ట్. నా ఫస్ట్ పాడ్కాస్ట్ దాంట్లో కనిపిస్తుంది ఎక్స్ట్రోవర్ట్ మీద ఆల్మోస్ట్ 8 షార్ట్స్ ఉన్నాయి. దానికి హైయెస్ట్ రీచ్ వచ్చింది. చూడు వాడికి కూడా తెలుసు. Why people call themselves as extrovert or introvert if they are not those, and who tag them అని చెప్పేసి ఒక సినారియో క్వశ్చన్ వచ్చింది అన్నమాట. అది ఒకటి ఉన్నది. ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు కానీ పక్కన పెట్టేసి. సో బట్ లక్కీ చెప్పాలి ఏంటి అంటే he didn't get any punishments or ప్రిన్సిపల్ పిలవలేదు అంటే you are lucky in a side from one క్లాస్ side. పనిష్ చేస్తాను ప్రిన్సిపల్ రూమ్ దాకా వచ్చే ఛాన్స్ లేకుండా. బట్ హీస్ లక్కీ. బట్ ఇంకో సైడ్ చెప్పాలి ఏంటి అంటే హీస్ ఈవెన్ అన్లక్కీ. Memories లేవు. ఆ మెమొరీ లేదు. సి దే ఆర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. Yes. మరి ఎట్లాంటి ఆ టైంలో అరే అనవసరం పిలిచారు ఏమేమో అయిపోతుంది అనుకుంటే బట్ ఇప్పుడు అది మనకి మెమొరీలా ఉంది. మెమరీ బట్ ఉండిపోయింది. హీ డింట్ హ్యావ్ మెమొరీలా లేదు అతని బకెట్ లో అది. బట్ వీ ఫీల్ బిట్ ఓకే దానికి లేదు అంటే. నిజంగా ఇప్పుడు కిడ్స్ ఎలా ఫీల్ అయిపోతున్నారంటే ఏదైనా చిన్నది అయిపోయినా కూడా పెద్ద విషయంలా ఫీల్ అవుతున్నారు. కానీ ఏం కాదు బాబు. ఈ ఫెల్ట్ సేమ్ ఫ్యూచర్ అయ్యేసరికి నీకు కంప్లీట్ మెమొరీలానే ఉంటుంది Right. కదా నీకు. అరే Same దిస్ memory. థింగ్ హ్యాపెండ్ అప్పుడు ఇట్లా చేయింది కదా. సో యా ఓకే యా ఈ క్వశ్చన్ బాగుంటది. ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు నిలబడినప్పుడు ఎప్పుడైనా మీకు పోలీస్ స్టేషన్ ముందు నిలబడినట్టు ఫీల్ వచ్చిందా? దట్స్ ఆబ్వియస్. ఆఫ్ కోర్స్ అనిపిస్తుంది. వస్తారు. ఆఫ్ కోర్స్ యా అది ఆబ్వియస్ క్వశ్చన్ అది. అసలు మనం పెద్ద క్రిమినల్ అన్నట్టే ఫీల్ అవుతాం మనం. అసలు మనం అవ్వకపోయినా అసలు ఏం చేసాం ఏమైపోతుంది ఏంటి నెక్స్ట్ మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది ఎన్వైరన్మెంట్, చుట్టుపక్కల మనం చూసేటోళ్ళు, బయట నుంచుని ఆ సిచ్యువేషన్. అండ్ నీ బకెట్ అయితే లేదు బికాస్ నీకు Yes. పనిష్మెంట్ లేదు కాబట్టి అగైన్ అ గుడ్ బాయ్. ఆల్వేస్ గుడ్ బాయ్. ఓహో ఇది నమ్మకండి. ఇది కొంచెం నమ్మండి. నాకు సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్నాయి బట్ నేను చెప్పడం కన్నా వీల్ చేతినే చెప్పిస్తా. చూసా. ఓకే దేర్ అగైన్ ట్రూత్. బిగ్గెస్ట్ మిస్చీవ్ పర్సన్ ఎవరు నీకు తెలిసిన వాళ్ళు స్కూల్ మన స్కూల్లో? స్కూల్ గురించి మాట్లాడుతున్నావు కదా వేరే ఎందుకు కానీ. మిస్చీవియస్ ఇన్ వాట్ వేస్? Mischievous, కుక్కర్ ఉంటారు mischievous. See, it's like just think that వాళ్ళ స్టడీలో కాకుండా ప్రతి ఒక్క దాంట్లో దే ఇన్వాల్వ్ అండ్ మేక్ థింగ్స్ వర్స్ గా చేస్తూ బట్ అది లాస్ట్ గా మెమొరీ లానే ఉంటుంది. అరే వీడు ఇట్లా చేస్తే బాగుంటుంది థింగ్స్. సో జస్ట్ థింక్ దట్ ఐఎమ్ మిస్చీవియస్ పర్సన్ ఆ టైంలో. బట్ ఇప్పుడు వర్డ్ మిస్చీవియస్ వచ్చింది. ఆ టైంలో జస్ట్ దే కాల్ ఇస్ నాటీ. సో ద సేమ్ థింగ్ అట్లా వస్తుంది. Don't say అబ్రార్ వర్స్ట్ గా చేసేటోళ్ళ. పర్సనల్ ఇష్టం ఉంటుంది చూడండి. ఏంటి అడుగు ఆడే అబ్రార్ అబ్రార్ ఆడే అన్నిట్లో వేలు పెట్టి ఏది అవ్వకుండా చేసేటోడు వాడు ఒక్కడే. ఓ మా దాంట్లో సాయికిరణ్ అంటున్నాడు. వాడంతా మిస్చీవియస్, వాడంతా ఆడప్పుడు ఎందుకు అట్లా చేస్తుండే తెలియదు. వైట్ తిన్నుంటాడు వాడేనా? కట్టుబూల ఏ బాడీ షేమింగ్ చేయద్దు. ఓకే It's not సారీ బట్ షేమింగ్. మొత్తం అన్ని మిస్చీవియస్ థింగ్స్ చేస్తుండే, ఏమేమో చేస్తుండే, అమ్మాయిలను డిస్టర్బ్ చేస్తుండే. అమ్మాయిని డిస్టర్బ్ చేస్తుండే అంట. పాజిటివ్ వే. In a positive way. Yes, in a positive. Disturbing girls in a positive way. Oh. Guys, please note this. యా బాయ్స్ వాస్ పాజిటివ్ అండ్ 24/7 గర్ల్స్ తోనే ఉంటుండే. అరే మాకు కూడా కొంచెం టైం వేరా భయ్. ఎందుకు he is interested in girls, not in boys. అంటే ఆ టైప్ లో కాదు. So you are interested in boys, not in girls, huh? నో అలా కూడా కాదు. అంటే అంటే ఫ్రెండ్షిప్ ఎలా? సో ఇంట్రెస్టింగ్ నో వన్. You are interested in boys? What is this? Continuation, డౌట్ right? వస్తుంది నాకు. Guys, Please I'm going to introduce- get married next year. Please doubt పెట్టుకోవద్దు. చెప్పేసిన. Next. పాపం వాడు. Actually, పాపం గారు చాలా we are lucky. going out of the topic. Right. So- కట్ చేద్దాం. ఓకే టీచర్ కి తెలియకుండా చేసిన నాటీ థింగ్ నీకు ఆమె కాదు ఆమె చెప్తున్నది. నేను నాటీ థింగ్స్ అంటే చాలానే చేసిన. Priority Point ఉంటుంది కి కదా. రా. Point కి రా నువ్వు. ప్రయారిటీ డోంట్ లూప్ కరెక్ట్ పాయింట్ వచ్చేసి. అంటే అది నేను ఒక బ్యాటరీ తీసుకొచ్చిండే. అది స్టార్ట్ చేస్తే ఒక పవర్ జనరేట్ చేస్తుండే 0.5 volts పవర్ జనరేట్ చేస్తుండే. దాన్ని మా క్లాస్ ఫ్రెండ్స్ అందరికి తెలియకుండా ఇస్తుండే. సో ఒక ఫన్నీ నాటీ థింగ్ చేస్తుండే మా క్లాస్ లో. నాట్ థింగ్ కాదు. ఏదో స్ట్రైక్ అయింది నాకు యాక్చువల్లీ ఇక్కడ. ఐ వాజ్ నాట్ ఈటింగ్ మై ఫుడ్ వన్స్. పెరగడం పెట్టింది మా మమ్మీ ఆ రోజు లంచ్ కి. నేను తింటలేదు. వినోద్ సార్ కేమ్ ఇన్. నువ్వు ఎందుకు తింటలేదు? క్లాస్ స్టార్ట్ అయిపోయింది. హిస్ క్లాస్ అన్నమాట. నేను ఎందుకు తింటలేదు? ఆయన ప్రసన్న వీళ్ళు ఉండరు కదా చెప్పేసి సార్ తినలే అని ఉంటారు కదా. అయితే సార్ వాజ్ లైక్ ఐల్ గివ్ యూ 10-15 minutes తినేసి అని అన్నారు. నాకు తినబుద్ధి అయితే లేదు కర్డ్ రైస్ అని అన్నా.
I'll give you 10 rupees, go get Oh. lace or something, ఏదైనా తెచ్చుకొని తిను అని అన్నాడు. నేను ఏం కొన్నా గెస్ట్ చేయండి ఒకసారి. చిప్స్ కొని ఉంటావు, కర్డ్ రైస్ కి పేరు ఏం కొన్నా? చిప్స్ కొనుక్కొని వచ్చింటావు, బిస్కెట్ కొన్నా, ఏం బిస్కెట్? పాలేజీ, కాదు క్రీమ్ బిస్కెట్ హైడ్ కొనుక్కొని అండ్ సీక్. కాదు. I bought happy biscuit and I was eating curd rice with నేను వెళ్ళిపోతా. curd rice ఏం biscuit. కాంబినేషన్ అసలు. సార్ ఏం బరస్ కాంబినేషన్ ఇది అని ఎట్లా తింటున్నావు నువ్వు అని అన్నట్టు అని మొత్తం ఫినిష్ చేస్తాం. బట్ చెప్పాలంటే కాంబినేషన్ వర్స్ట్ కాంబినేషన్. బట్ అసలు ఎట్లా కూడా తింటారా లెమన్ అని రైస్ చెప్పి. పెడుతుండే లంచ్ కి. ఐ డోంట్ యూస్ టు ఈట్, ఐ హేట్ లెమన్ రైస్. బట్ దాంట్లో తినాలి అనుకుంటే బ్రేక్ టైమ్ లో మమ్మీ 5 రూపీస్ అండ్ డాడీ వాళ్ళు 5 రూపీస్ ఇస్తుండే. నేను నాకు మై సిస్టర్ కి దాంట్లో పాలేజీ బిస్కెట్స్ ప్యాకెట్ కొంటుంటే 5 రూపీస్ ది. వీ యూస్ టు టేక్ 4 ఈచ్, 8 వస్తాయి దాంట్లో. ఆర్డర్స్ 10 వస్తుంటే 5 తీసుకుంటుండే. ఫైనల్ అట్లా దాంట్లో 2 తినేసి 3 అట్లా నుంచి ఏమంటారు పులిహోరలో ఐ యూస్ టు బ్రేక్ అండ్ ఈట్. What? అది స్వీట్ అసలు అండ్ కాంబినేషన్ పుల్లగా స్వీట్ గా ఉంటుంది. ఇట్స్ క్రీమ్. ఏదో cringe. But పెరగన్నంలో ఆ time తింటావు we used బిస్కెట్, ఒకటి పులిహోర తింటావు, ఇది ఏంటి అసలు? See, వాడు కాఫీలో వెనిలా వేసుకొని తాగుతున్నాడు, తెలీదా? అది ఏం Friends. చేస్తాం అది తాగాలి. కానీ అది మెమరీ ఉండిపోతుంది. సార్ నాకు 10 రూపీస్ ఇచ్చారు తెలుసా రోజు. ఏమి అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ గో బై ఇట్ అండ్ తిను అని ఆయన Great క్లాస్ లో అసలు. టైం ఇచ్చాడు ఆయన. ఐ ఏట్ ఇట్ అండ్ దెన్ అప్పుడు స్టార్ట్ చేశారు ఆయన క్లాస్. సో సచ్ అ స్వీట్ సర్, స్వీట్ హ్యూమర్. సార్ ఇప్పుడు ఎవరు తిన్నారు స్కూల్లో? 10 రూపీస్ అడుగుతారు. ఓకే, క్లాస్ లో ట్రబుల్ మేకర్ ఓ కాదు. నేను ట్రబుల్ మేకర్ మా క్లాస్ లో వచ్చేసి జగదీష్ గాడు, సందీప్ గాడు మస్తు ట్రబుల్ చేస్తుండే, అందరిని ఏడిపిస్తుండే. అంటే ఇట్లా ఇమిడియట్ చేస్తుండే, మన అందరిని ఆడుకుంటుండే, టీజ్ చేస్తుండే. ఇట్లా ఎవరన్నా ఏమన్నా చిన్న ఏమైనా కింద పడిపోయి దొరికిన వాళ్ళని అదే పదే పదే చేస్తుండే. నన్ను కూడా చాలాసార్లు చేసినారు. ఓకే, అదే సో అబ్రార్ అగైన్ వాడే అన్ని. మొత్తం అబ్రార్ ఈత నుంచి అబ్రార్ పేరు కట్ చేసి మిగతా సరే ఆన్సర్. నేను కాదులే, నేను కూడా కాదు అసలు వాడి తప్ప ఇంకెవరు సేఫ్, మొత్తం అంతా సేఫ్ సైడ్. సేఫ్ కానీ నిజంగా ఎవరు లేరు డబుల్. ట్రూ, ఐ నో హిమ్. యా ఇదో అబ్రార్ ఇస్ ఆల్సో He's an all-rounder in everything except study. రైట్ ఎక్సెప్ట్ స్టడీస్. రైట్ ఎవరు? అబ్రార్ అబ్రార్. ఆల్ రౌండ్ కాదు, స్పోర్ట్స్ లో ఏం ఫస్ట్ దేంట్లో కాదు వాడు. All-rounder in doing these sort of things. Yeah, these sort of things I accepted. And he used to flirt a lot. Flirting master వాడు. అంటే బాయ్స్ అంటే అట్లా ఉంటారు కొంతమంది, ఏం చేస్తాం. నువ్వు వేస్తుండేనారా ఫ్లర్ట్? నేను ఎవరిని ఫ్లడ్డింగ్ అంటే బాయ్ కాదా వీడు? నోటీస్ నేను అందరు అనలే, కొంతమంది బాయ్స్ అంటేనే అలా ఉంటారు అన్నాడా లేదా? అగో బాయ్స్ అంటే అలా ఉంటారు కొంతమంది. సర్లేగా నా గురించి ఎందుకు లేదండి, ఇది నాకు పట్టు. ఆ, చూసారా, ప్లే బాయ్ అనగానే పలుకుతాడు మనిషి. రే ఒక వర్డ్ అనగా నేను దాని గురించి అని చెప్పాను. ఫ్లర్ట్ Not- అంటే నేనే, ప్లే బాయ్ అంటే నేనే, నాటీ అంటే నేనే. అది నేనే, అది నేనే, అది నేనే. అన్ని నేనే అంటాడు ఆయన. గుడ్ బాయ్ అంటే నేనే. రే ఎవరు నా స్క్రిప్ట్ రాసిచ్చింది ఇది నాకు? ఆ, ఆ డైలాగ్ చెప్పేసారు చూడు ఎట్లా మాట్లాడుతుండు స్క్రిప్ట్ లో చూడు. ఇది ఏముంది చూడు చదివేనా? రాకేష్ రాటాక్స్. Raw talks. స్క్రిప్ట్ రాసిండు ఎవడో అని వీళ్ళ గురించి తెలిసి రాసింటారు వాటి నాకు. This is how it is. Raటాక్స్. నాకు రా వేస్తున్నారు వాళ్ళు. ఓకే, నా గురించి పక్కన పెట్టేద్దాం. అగైన్ బాగుంది చెప్పడానికి. వీడియో చూసిన బాగుంటది. ఆంటీ ప్లీజ్ నోట్ దిస్. నీకేస్తే కొంచెం కంట్రోల్ లో పెట్టుకోండి. యా, మా అమ్మకి ఏమను, బికాస్ మా క్లాస్ లో ఇద్దరే బాయ్స్ ఉంటే అందరు కోరుకున్నప్పుడు అట్లా మాట్లాడుతుంటాము. మీరు దాన్నే మీరు ఫ్లోటింగ్ అంటుంటే మేము దాన్ని టాకింగ్ అంటాం. అది 10th లో, ఇప్పుడు ఎలా అయ్యాడో మనం చూడం కదా రోజు. మేము అదే కంటిన్యూ అయినాం అంతే కదా, బికాస్ బాయ్స్ ఒకటే లెవెల్ లో వెళ్తాం. ఇట్లా అందరూ ఓకే. సరే వదిలేండి guys. చెప్పు. యా, సో టీచర్స్ గురించి అయితే అంతా బాగానే ఉంది. ద ఫన్ పార్ట్ ట్రిప్స్, ఎక్స్కర్షన్, So, అందరి ఫేస్ లో వస్తుంది. ఐ మిస్ దట్. ఎస్, I miss that time a lot. ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళట్లే ట్రిప్. సో రిమెంబర్, ఇంట్లో నాకు పర్మిషన్ ఇస్తుండే కాదు దట్ నన్ను And do you ఎక్స్కర్షన్ remember the పంపించడానికి. fights we used to do at home? నన్ను పంపి 1000 గట్టు అది ఇది అని. సో అది ఇంకొక level. టిల్ మై 8th క్లాస్, నర్సరీ నుంచి 8th క్లాస్ ఒక్కసారి కూడా నన్ను ఎప్పుడు పంపించలేదు ఎక్స్కర్షన్. ఎందుకు అంటే, ఎందుకు అవసరమా? యూఆర్ జస్ట్ అ కిడ్, నువ్వు జాగ్రత్తగా ఉండలేవు, మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ బాధ అది, దానికోసం పంపించారు. బట్ దే ఆర్ ఈవెన్ కేసెస్ వేర్ మేబీ మనీష్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎక్స్కర్షన్. లక్కీలీ దే వాజ్ అ టైమ్ 9th క్లాస్ వచ్చింది వేర్ దట్స్ ద ఆల్మోస్ట్ లాస్ట్ సెకండ్ ఇయర్ టు లీవ్ స్కూల్. 9th క్లాస్ లో మా మమ్మీ వాళ్ళు అన్న, మమ్మీ ఇట్లా ఎక్స్కర్షన్ వెళ్తాం, మా వాళ్ళు ఈ రోజు వెళ్తారు ఏమంటారు, ఆ పర్టికులర్ డేట్ వెళ్తున్నారు, ఆ రోజు నేను ఖాళీయే, మనం ఎక్కడికైనా ఏమంటారు
షాపింగ్ వెళ్దాం, పండుగ వస్తుంది కదా. నువ్వు ఎక్స్కర్షన్ కి అన్నారు. ఎక్స్ప్రెషన్ జస్ట్ ఇమాజిన్, ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. యూ ఆల్రెడీ ప్లాన్ ద సెకండ్ వన్. అసలు మనం బయటికి వెళ్ళిపోదాం, షాపింగ్ అని దీనికి వెళ్దాం సార్. సడన్ నువ్వు ఎక్స్కర్షన్ వెళ్ళవా అనేసరికి జస్ట్ థింక్, ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఎక్స్కర్షన్ అంటే లోపల అది ఒక మూవీ ఉంటుంది చూడు, ఎగిరే అని చెప్పేసి, ఆ లోపల ఎగురితే బటర్ఫ్లైస్ వస్తాయి చూడు, ఆ టైంలో నేను ఆగవలేకపోయినా. నాట్ నవ్వు, ఇట్స్ లైక్ హ్యాపీ స్మైల్ వస్తుందా. వస్తుంది ఆఫ్ కోర్స్. దట్ 9th 10th అయిపోయింది, స్కూల్ వదిలేసిన తర్వాత కూడా యాజ్ ఎక్స్ స్టూడెంట్ వెళ్ళా కూడా నేను. వెన్ ఐ వాజ్ ఇన్ 11th and 12th 2 times వెళ్ళా నేను. దాట్స్ మై ఫేవరెట్ థింగ్ రిమెంబర్ అబౌట్ ద ట్రిప్స్. అండ్ కమింగ్ టు యూ, ట్రిప్ వెళ్ళిన చిన్నప్పటి నుంచి, అంటే ఏదే స్కిప్ కొట్టకుండే. ట్రిప్స్ అంటే మనం ముందే ఉంటుందా, సో మొత్తం స్నాక్స్ అన్ని బ్యాగ్ నింపేస్తుండే. బ్యాగ్ లో ఏ పడితే చిప్స్ మిక్సర్, మా మమ్మీ అన్ని ముందే అంటుండే, రేపు ట్రిప్ పోతున్నా ఈరోజు అన్ని ప్యాక్ చేసుకొని పెట్టుకొని అన్ని ఇంకా బ్యాగ్ లో పెట్టేస్తుండే. ట్రిప్ పోయి ఇంకా ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తుండే, స్విమ్మింగ్ పూల్ లో ఫుల్ ఆడుకుంటుండే. లాట్స్ ఆఫ్ మెమోరీస్, థౌజండ్స్ ఆఫ్ థాట్స్. ఐ రిమెంబర్ ట్రిప్ రేపు అంటే మార్నింగ్ మనం కలుస్తాం కదా, స్కూల్ బస్ వెయిట్ చేస్తుంది బయట, అండ్ స్కూల్ పక్కనే షాప్ ఉంటది మనకు ఒకటి. సో ఐ యూస్ టు గెట్ సమ్ చేంజ్, గెట్ చిప్స్ ప్యాకెట్స్ ఓవర్ దేర్. తర్వాత బూమర్స్, బికాస్ బస్ లో ట్రావెల్ చేస్తాం కదా, ఏమన్నా అయితే స్కూల్లో ఎలా లేదు బూమర్స్ తిన్నాం ఫ్రెండ్స్ తో పాటు, బట్ ట్రిప్ లో కాబట్టి పర్మిషన్. బికాస్ ట్రావెల్ చేస్తుంటాం, తిప్పుతుంది మధ్యలో అనేసి బూమర్స్ చాక్లెట్స్ అన్ని పెట్టుకొని ఇట్లా మొత్తం బ్యాగ్ ఫిల్ చేసేసుకుంటుండే. అండ్ ఐ స్టిల్ రిమెంబర్, మనం బస్ స్టార్ట్ అయ్యే ముందు యూస్ టు టేక్ అ ఫోటో. ఇప్పుడు ఫేస్బుక్ మీరు స్క్రోల్ చేసినా కూడా వస్తుంది అక్కడ. మేబీ నువ్వు వెళ్ళాక గుర్తులేదు కానీ, నువ్వు ఉండే అప్పుడు గుర్తులేదు, బట్ తర్వాత అయితే ఇప్పుడు స్కూల్ కి ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంటది, అది చూసి ఆ టైంలో ఇట్స్ జస్ట్ స్టార్టింగ్. ఆ టైంలో మాకు అయ్యేది బికాస్ సి ఒక ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ జీమెయిల్ ఇన్ ద స్కూల్. ఆ తర్వాత వినోద్ సార్ వచ్చి ఆ తర్వాత అనుకున్న టీచర్ క్రియేట్ చేస్తారు. దెన్ అప్పుడు చెప్పిన ఫేస్బుక్ కూడా ఉంది మనకి అని చెప్పేసి, వైల్ వీఆర్ లివింగ్ ఐ హెల్ప్ దెమ్ టు క్రియేట్. మేబీ దానివల్ల కంటిన్యూ అవుతుంది. రైట్. కానీ అది ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా ఐ ఫీల్ లైక్ టేక్ సమ్వన్ ప్లీజ్ టేక్ మీ టు ట్రిప్. ఐ వాంట్ టు యునో, నాకు ఈ మూమెంట్స్ మళ్ళీ కావాలి అనిపిస్తుంది. రిమెంబర్ ఇది అప్పుడు ఫోన్ కీప్యాడ్ ఫోన్ ఉంటుండే, దట్ టు 5 మెగాపిక్సెల్. ఇట్లా నువ్వు కెమెరా తీసావనుకో, జూమ్ చేస్తే కంప్లీట్ పిక్సెల్స్ బ్లర్ వస్తుండే. బట్ ఐ మేడ్ దోస్ ప్రింట్ కాపీస్ తీసుకుని అది మెమరీ పెట్టుకున్నాను. యా ఫేస్ కనిపించదు, బట్ బట్ స్టిల్ మెమరీ. సో అది I miss నాకు those. అట్లానే ఉన్నది. ఇప్పుడు వెళ్ళాలన్నా కూడా అంత దట్ వైబ్ వి కాంట్ ఈవెన్ మ్యాచ్ ఇట్. అప్పుడు వెళ్ళాలి అంటే- జస్ట్ గో విత్ యువర్ పార్ట్నర్ ఆర్ ఎవ్రీథింగ్, ఆ వైబ్ రాదు అసలు ఎప్పటికీ. ఈవెన్ యాక్చువల్లీ అప్పుడు మన దగ్గర ప్రాపర్ ఫోన్స్ లేవు, మనీ లేవు, ఏం లేకపోయినా అప్పుడు వచ్చి ఇప్పుడు అన్ని ఉన్నాయి, బట్ ఆ మూమెంట్స్ రావట్లేదు మళ్ళీ. యాక్చువల్లీ ఎందుకు వి కాంట్ ఫీల్ దట్. కూడా అదే అడుగుదాం సార్ ప్రిన్సిపల్ సార్, లెట్స్ గో టు నెక్స్ట్ టైం అడుగుదాం సార్, లెట్స్ గో టు ఎక్స్కర్షన్ అని చెప్పేసి అడుగుదాం. మేము పోయినాము లాస్ట్ టైం కాకుండా లాస్ట్ టైం Alumni 3 years అల్యూమినై తో కాదు కదా, కాదు, స్టూడెంట్స్ వెళ్ళాం మేము. స్టూడెంట్స్ తో కాదురా. ఇప్పుడు మనం సాయన వాళ్ళ ప్లాన్ వేసుకొని వెళ్ళొచ్చు Yeah, యాక్చువల్లీ. see, actually it was but not official. రైట్, unofficial. ఐ వాజ్ ఇన్ గ్రూప్. We wanted officially with Got it. sir, principal తో పాటు వెళ్ళాలి అని చెప్పేసి. వెళ్ళొచ్చు. సో ఇట్లా వెళ్ళడం వేరే, ప్రిన్సిపల్ తో వెళ్ళేది వేరే కదా. అయితే అవును, బికాస్ Yeah. ఇన్ని చెప్తున్న ప్రిన్సిపల్ సార్ గురించి అంటే ఈజ్ ద మోస్ట్ వన్. తెలిసిందే ట్రిప్ లో ఫనియెస్ట్ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఐ టెల్ యూ వన్. వాటర్ స్లైడ్ ఉంటుంది కదా, మళ్ళీ అబ్రారే ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. నేను చెప్తా, వాడు పైన స్టక్ అయిపోయినాడు స్లైడ్ లో, కింద నాగుసేపు వెయిట్ చేస్తున్నాడు, వాడు వస్తలేడు కింది. అయితే చాలా సేపు అవుతుంది అయినా వాడు వస్తలేడు. తర్వాత ఎవరో వెనకాల తనకి కింద పడ్డాడు, వాడు కాలి అంటే మొత్తం మీద ఫ్రాక్చర్ అయిపోయింది పాపం. అది ఫన్నీయెస్ట్ అనాలా లేకపోతే ఇట్స్ అన్ ఇన్సిడెంట్, ఓకే, నాట్ ఫన్నీయెస్ట్. ఇన్సిడెంట్ బట్ సారీ ఫర్ హిమ్. ఆ టైం సారీ. ఓకే. నీ దగ్గర ఏమైనా ఫన్ ఇన్సిడెంట్? నేను జెల్వియా నో ఇట్స్ లైక్ వైల్డ్ వాటర్స్ అనుకుంటా. స్లైడ్ ఉంటది, ఇట్లా తిరిగి మధ్యలో పడేస్తుంది. తిరిగాను మధ్యలో స్టక్ అయిపోయినా, అందులో పడతలేదు. పడ్డాను, మొత్తం డీప్ లోపలికి వెళ్ళిపోయినా, బయటికి వస్తలేదు. నాకైతే వేరే ఫన్నీయెస్ట్ కాదురా, స్కేరియెస్ట్. అక్కడ కాదు ఫన్నీయెస్ట్. వీళ్ళందరూ ఉండే, ఎవరు పండరనాథ్, వీళ్ళందరూ దాన్ని తీసుకొచ్చి బయటకి LIC పాలసీ తీసుకున్నాం అని. రైట్, అట్లా స్లైడ్స్ అంటే వాటర్ స్లైడ్ గుర్తొచ్చింది. ఇది దే వాజ్ అ రిసార్ట్ కి వెళ్ళాం ఒకసారి.
మేబీ 9th లోనూ అనుకుంటా రిసార్ట్ కి వెళ్ళాం ఫర్ ఆర్ ఫేర్వెల్ విచ్ విత్ 10th ఫేర్వెల్ 10th లోనే సో రిసార్ట్ కి వెళ్ళాం. అక్కడ సెకండ్ ఫ్లోర్ నుంచి దే వాజ్ అ వాటర్ స్లైడ్. వాళ్ళని వాటర్ స్టార్ట్ చేస్తామని చెప్పారు, మీరు వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళాము, వాటర్ స్టార్ట్ చేస్తున్నారు అని స్టార్ట్ చేశాను. వీ స్లైడెడ్ కరెక్ట్ సగం వెళ్ళాం, అక్కడ ఆగిపోయింది. బికాస్ వాటర్ ఇంకా బోటర్ నుంచి వస్తున్నాయి వాటర్. అక్కడ ఆగిపోయి మేము కూడా అక్కడ ఆగిపోయినా అరిచినా కూడా వాళ్ళకి వినిపిస్తలేదు. ఒక పక్కన రెయిన్ డాన్స్ మ్యూజిక్ ఒకటి, ఒక పక్కన వీళ్ళేమో వాటర్ లో ఉంటారు. నడుచుకుంటూ కింద తెలుసా. ప్రతి ఒక్కరు వాటర్ స్లైడ్ లో స్టక్ అయ్యారు అనుకుంటే ఎవరు లేరు అనుకో, జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు డైరెక్ట్. నిజంగా దట్స్ ద సేఫెస్ట్ వే రాదర్ దాన్ కాలింగ్ సమ్వన్. యా, ట్రిప్ కి వెళ్ళారు, బానే ఉంది. ట్రిప్ కి వెళ్ళారు, సడన్ గా వెళ్ళిన వెంటనే జిప్ ఓపెన్ చేశారు, కానీ మనీ మర్చిపోయాను ఇంట్లో. సిచ్యువేషన్ వచ్చిందా? రాలే. ముందే ప్రిపేర్ అయి ఉంటాం, ముందే కట్టేస్తాం కదా అంటే ముందే రెడీగా అన్ని ప్రీ ప్లాన్ ఉంటాం మనం అంతా. లక్కీ ఏంటి అంటే అయినా దేనికి మనీ అవసరం లేకుండా, బికాస్ ట్రిప్ కి ముందే కట్టేస్తుండే మనీ. ఫుడ్ కూడా మనకి ఫ్రీ ఉంటుండే, మనకు కావాల్సింది ఏమన్నా ఐస్ క్రీమ్ జ్యూసెస్ కోసం చాక్లెట్స్ కోసం తీసుకుంటుండే, కానీ అవి కూడా అంత అవసరం లేకుండా ఆ టైంలో జస్ట్ ఆ ఫ్రెండ్స్ తోని ఆ మూవ్మెంట్ మేము ఆ లోకంలోనే ఉంటుండే. అసలు ఇవన్నీ మనీ పట్టించుకుంటుంటే కాదు, పే చేసాము, ఆ ఫ్రీ వచ్చినాయి, మనం ఎంజాయ్ చేసాం, సరిపోయింది. మెయిన్ ఫోకస్ ఫస్ట్ వెళ్ళినట్టు నేను పూల్ లోకి వెళ్తాం. పూల్ అయిపోయిన తర్వాత సేమ్ వాటర్ డాన్స్, రెయిన్ డాన్స్, రెయిన్ డాన్స్. ఆ తర్వాత డ్రై రైడ్స్ తర్వాత ఓకే, పోస్ట్ లంచ్ అది అయిపోతుంది. దెన్ సారీ ప్రీ లంచ్ వాటర్ కంప్లీట్ అయిపోతుంది. పోస్ట్ లంచ్ దెన్ కంప్లీట్ డ్రై. ఎందుకంటే ఫస్ట్ డ్రై కాదు, బికాస్ ఇట్ వాస్ బీన్ సెట్ బై అవర్ టీచర్స్ అన్నమాట. ఆ టైంలో ఏమో వీ కాంట్ డూ ఎనీథింగ్. ఆ టైంలో సరే మనకు కావాల్సిన ఎంజాయ్మెంట్ ఏది ఎట్టు చేస్తే ఏంటి, మనకు కావాల్సిన ఎంజాయ్మెంట్. బట్ వాటర్ లో ఉండి 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 ఫుడ్ కూడా వెళ్తుండే కాదు లంచ్ లో. అందుకే మేము ఫస్ట్ డ్రై రైడ్స్, దెన్ ఫుడ్, దెన్ వాటర్ గేమ్. తర్వాత వెట్ అయిపోతాం కదా మొత్తం, తర్వాత ఇంకా చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. సో మీ బెస్ట్ ట్రిప్ మెమొరీ? బెస్ట్ ట్రిప్ మెమొరీయా? వన్, చాలా ఉంటాయి కానీ ఎక్కువ వద్దు, ఒకటి. లాస్ట్ మేము వచ్చేసే వరకు అంటే ఐ థింక్ ఇట్స్ ఓషన్ పార్క్ అంతే అనుకుంటా. మేము స్కూల్ వదిలేసే టైంలో మేము వెళ్ళింది అక్కడికి. ఓషన్ కాదు, మౌంట్ ఒపేరా. వైల్డ్ వాటర్స్ కాదు, మీరు వైల్డ్ వాటర్స్. మౌంట్ ఒపేరా అనుకుంటా, బికాస్ ఆ రోజు మేము చాలా నడిచేది ఉండే. వీళ్ళిద్దరు నాకు జూనియర్స్, బట్ ఇతను తినకి జూనియర్. జూనియర్ అండ్ హీ సూపర్ జూనియర్, షీఈస్ జూనియర్, రైట్. సో లాస్ట్ ట్రిప్ ఇంకో స్కూల్ వదిలేసే ముందు ఏదైతే ట్రిప్ అయిందో అదే మెమొరబుల్. ఇంకా దట్స్ మౌంట్ ఒపేరా. మాది వైల్డ్ వాటర్స్. సరికి మేము సీతా టీచర్ తో రైడ్స్ ఎక్కినాం. ఎక్కుతారు, వండర్ఫుల్ ఉంటుంది తెలుసా. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఐ మిస్ ఇట్. ఎప్పుడు ఎక్కలేదు మాతో పాటు. మాతో ఎక్కారు. అది ఉంటుంది చూడు, ఒక ట్యాంక్ లో అంటే చుట్టూ చైన్స్ ఉంటాయి అండ్ వి హావ్ చైర్స్. తిప్పుతుంది. మా ఫ్రెండ్స్ తో జైంట్ వీల్ కూడా ఎక్కారు సీతా టీచర్. నా దగ్గర ఫన్నీయెస్ట్ మూమెంట్, ఇట్స్ నాట్ ఫన్నీయెస్ట్ మూమెంట్, బట్ ఆ టైంలో స్కేరీ మూమెంట్. బట్ ఇప్పుడు అది ఫనీ మూమెంట్. ఏంటి అంటే ఐ వెంట్ విత్ మై సేమ్ స్కూలింగ్, నేను అండ్ మా సిస్టర్ కాబట్టి వెళ్ళాము. అండ్ అన్ఫార్చునేట్లీ తను లంచ్ అని చెప్పేసి ఒక చోటకి వెళ్ళిపోయింది. తను అండ్ అనూహ్య, ఐ గెస్ అనూహ్య, తను అండ్ ఇంకొక జూనియర్ ఇద్దరు కలిపి ఒక ప్లేస్ కి వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పిపోయారు, చెప్పాలి, నాట్ ప్లేస్ కి వెళ్ళారు, తప్పిపోయారు. మేమందరం ఒక సైడ్ ఉన్నాం, మేమే వెతుకుతున్నాం, వాళ్ళు కనిపిస్తలేదు. అంతే. నేను ఇచ్చాను, నేను ఇక్కడ మొత్తం టాప్ కి వెళ్ళి విండో దగ్గరికి వెళ్ళి మొత్తం అట్లా చూస్తున్నాను నా నుంచుని. ఆ టైం ఎట్లా ఉంది తెలుసా, హీరో మొత్తం వరల్డ్ అంతా ఇట్లా చూస్తూ ఉంటారు చూడు, ఆ సినారీ వచ్చింది. బట్ ఐ వాజ్ జస్ట్ సర్చింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరు కనిపించలేదు, ఏం చేయలేదు. సరే కింద వస్తుంటే మా చెల్లి ఏడుచుకుంటూ వస్తుంది. బట్ తన పక్కన ఉన్న జూనియర్ దాంట్లో మా చెల్లి ఇట్లా పట్టుకుని వస్తుంది. పర్లేదు, దొరికేస్తారు వాళ్ళు, ఎక్కడ దొరికేస్తారు. ఏది ఏడుస్తున్నారు అంటే తప్పిపోయినాడు, తప్పిపోయినా. సో నేను దట్ వాజ్ అ ఫన్నీ పార్ట్ ఆ టైంలో. బట్ దానికన్నా ముందు సిచ్యువేషన్ ఎట్లా అంటే, మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు, నన్ను చెల్లిని వదిలేసి వచ్చినావు అని చెప్పేసి ఇట్లా ఎట్లా ఇక్కడ నువ్వు చూసావా మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారని బాధ, చెల్లికేమో అవుతుందని కాదాడ. అది పక్కన పెడితే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏమైతుంది, మమ్మీ డాడీ వాళ్ళు మనకి రఫ్ అండ్ టఫే కదా. సో అది ఒకటి ఉండదు. సో అది నాకు మెమోరబుల్ అది. సూపర్. అండ్ ఫన్నీ కూడా. కొంచెం సీరియస్ గా ఆలోచన, స్పోర్ట్స్ ప్రైజ్ గురించి ఎప్పుడైనా గెలిచాను?
స్పోర్ట్స్ స్పోర్ట్స్ ప్రైజ్, ట్రోఫీస్. యా తెలుసా. Lucky. And you? యా లెమన్ అండ్ స్పూన్ గెలిచిన ఇది స్పోర్ట్, మీరు ఇది నోట్ చేసుకోవాలి. Lemon spoon is still a sport in school. ఎస్ Got it? మా స్కూల్లో స్పోర్ట్ అది అంటే ఫనీ యాక్టివిటీ లేదా ఫనీ గేమ్ లో ఓ, అంటే ఇలాంటి దానికి ప్రైజ్ కూడా funny ఇస్తుండే, అంటారు. దానికి ప్రైజ్ కూడా ఇస్తుండే. వాళ్ళు ఎందుకు ఇచ్చారు ప్రైజ్? ఇచ్చారు కదా. నీకు ఎంత కష్టమో తెలుసు, డాన్స్ చేసి రీల్స్ చేయడం కాదు, స్పూన్ బాబు, పెట్టి నేను games dance ఆడుతూ- చేస్తూ వెళ్ళాలి. నేను గేమ్స్ ఆడుతుండే, ఆమెకు అన్ని prizes వచ్చినాయి, కానీ నాకు వచ్చిన- స్టడీస్ లో ఉండే అన్నిట్లో ఉండే. అన్ని వచ్చినాయి కాబట్టి ఇట్లా మాట్లాడుతుంది. ఒక దాంట్లో రాకుండా పోతే పోయింది అని చెప్పేసి, మాకు వచ్చేది ఏదో ఒక్క దాంట్లో వస్తుంది. నాకు ఎప్పుడో ఒకటో మా రెండో ప్రైజ్ దానికి. వచ్చినాయి అంతే. సూపర్ సూపర్ నాన్న. సరే ఇది సిచ్యువేషన్ వెదర్ ఐ డోంట్ నో మీకు తెలుసో లేదు, టీచర్ అని ఇంగ్లీష్ టీచర్ తెలుసు. ఉంటుండే. షీ యూస్ టు స్మైల్ అ లాట్. అవుతారు టీచర్. We can't judge, but తను చెప్పారు, యు నో మై స్మైల్ సీక్రెట్ ఏంటో తెలుసా అంటే, కోల్గేట్ పేస్ట్ అని టీచరే చెప్పారు మాకు. సూపర్. సో చెప్పేసరికి ఓకే ఎన్నిసార్లు కోల్గేట్ వాడినా నాకు మాత్రం రాదా స్మైల్. నేను వాడేది కోల్గేట్ అవ్వచ్చు, బట్ అవ్వదు. బట్ టీచర్ నేను డైలీ ట్వైస్ బ్రష్ చేస్తూ ఉంటాను, నేను చాలా బ్రష్ చేస్తూ ఉంటాను, మేము కూడా అదే చేస్తాం, బట్ మాకు రాదు. బట్ టీచర్ టీచ్ సో వైట్, నిజంగా వైట్ ఇచ్చిందో నాకైతే తెలియదు, నేను బిహైండ్ ద సీన్స్. బట్ యా, సో సిచ్యువేషన్ ఏంటి అంటే, టీచర్ యూస్ టు హ్యావ్ అ గ్రజ్ ఆన్ మీ. గ్రజ్జా. సో సిచ్యువేషన్ ఏంటి అంటే, యాన్యువల్ డే, ఇట్ వాజ్ యాన్యువల్ డే, ఐ వాజ్ 9th. సో నేను క్రికెట్, ఇట్స్ నాట్ సారీ, కబడ్డీలో ఐ వాజ్ ద ఫస్ట్ విన్నర్. లిస్ట్ లో చూసాను నేను, బికాస్ మన ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. అండ్ 9th లో వీఆర్ ద వాలంటీర్స్ ఫర్ ద స్కూల్. సో ప్రతి ఒక్కటి చూసుకునేది మనమే కాబట్టి, ఈవెన్ మన లిస్ట్ కూడా మనమే చూస్తాం మనం. సో దాంట్లో నా పేరు ఉంది 7th row లో. ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ మనకి ప్రైజ్ వస్తుందిరా. ఆగుతాం భూమి మీద, మన వాళ్ళందరూ చెప్తారు రే ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ కబడ్డీలో అని చెప్పేసాను. డన్. 5th వాళ్ళని పిలిచింది, ఓకే. 6th వాళ్ళని పిలిచింది, ఓకే. 8th వాళ్ళని పిలిచింది, నాట్ క్లాస్ 8th person ని పిలిచింది. 7th person 7th person ఇస్ ఫైన్. 8th person ని పిలిచింది, 9th పిలిచింది, అందరితో అయిపోయింది. టీచర్ నా ఎందుకు పిల్లలు అంటే, సారీ నీకు ప్రైజెస్ లేవు, ప్రైజ్ అయిపోయినాయి అని చెప్పేసి ఈ మాట అన్నా. ఐ వాజ్ లైక్, సి నువ్వు ప్రైజ్ అయిపోయినాయి అన్నా కూడా యూ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. ఏంటి అంటే, కాలర్ పక్కన పెట్టు, సిరీస్ లో వెళ్తూ ప్రైజ్ అయిపోయినాయి అని చెప్తే ఒక లెక్క ఉంటది. నువ్వు సిరీస్ కాబట్టి కరెక్ట్ గా పర్టికులర్ పర్సన్ ని పుల్ అవుట్ చేసి అందరికి ఇచ్చి ప్రైజ్ అయిపోయినాయి చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, ఆఫ్టర్ 3 days క్లాస్ కి వచ్చి ప్రైజ్ ఇచ్చారు. అండ్ వాళ్ళ ముందే నేను కింద పడేసాను, ఇరగొట్టేసి. అండ్ దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మహిళా మ్యామ్ క్లాస్ కి వచ్చి మరి ఇచ్చినారు. ఐ సెడ్ మ్యామ్ నాకు ఇది అవసరం లేదు ప్రైజ్, స్టేజ్ ముందు అందరి ముందు ఇవ్వకుండా ఇట్లా ఇచ్చారు. యా నీకు ప్రాబ్లం, రేపు స్టేజ్ ముందు ఇచ్చేస్తాను నేను అంటే. మ్యామ్ పేరెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు? సి దే పేరెంట్స్ ఉన్నారా, పేరెంట్స్ ఆల్రెడీ తెలిసి దిస్ అయినప్పుడు, సి దట్స్ అ మూమెంట్ అబ్బా. ఆ మూమెంట్ ఎప్పుడైనా వస్తుంది, యాన్యువల్ డే మూమెంట్ రాదు రాను కూడా రాదు. అండ్ దే కాంట్ ఈవెన్ కాల్ ఫర్ అసలు, అరే ఇంకో వితరికి ఇస్తున్నా కొంచెం రండి, లాస్ట్ టైం మిస్ అయిపోయింది చెప్తారు ఎవరైనా? ఇట్ గోనా బి ఆక్వర్డ్. నేను నిజం తప్పు చేశాను ఆ టైంలో, మేబీ ఆ టైంలో తప్పు చేసి ఉండొచ్చు, బట్ ఐ ఫెల్ట్ దట్స్ ద కరెక్ట్ థింగ్ విచ్ ఐ డిడ్ ఫర్ మీ. అందరి ముందు ఇవ్వకుండా పర్సనల్ గా తీసుకొచ్చి సీక్రెట్ గా సారీ నికేష్ అని చెప్పేసి అయిపోతుందా? సి ఐ ఫెల్ట్ నువ్వు గ్రడ్జ్ అయిందా మిస్టేక్ అంటే నువ్వు మధ్యలో పాయింట్ అవుట్ కాకుండా లాస్ట్ లో తీసి మిస్టేక్ అనుకోవచ్చు, బట్ సిరీస్ లో వెళ్తూ మధ్యలోనే తీసేయడం ఇట్స్ నాట్. నువ్వేం అనుకుంటావులే బొంగు అని. మేబీ సి బట్ ఏంటి అంటే, ఐ హ్యాడ్ కంప్లైంట్స్ అబౌట్ టీచర్ అనమాట కొన్ని. మేబీ దాట్స్ అ గ్రడ్జ్ ఫార్మాట్. సో దాట్స్ అ గ్రడ్జ్ హ్యాపెన్. యా, అదొకటి ఉంది స్పోర్ట్స్ డే గురించి. బట్ ఇక్కడ ఇంకొక మనం నీతి నేర్చుకోవచ్చు ఏంటంటే, నీకు ఒకటి వచ్చిందని తెలిసినప్పుడు ఎగిరిపడి అందరికి చెప్పొద్దు, అరే నాకు వచ్చిందిరా లేదా నాకు ఇది ప్రైజ్ వస్తుందని. ఇఫ్ యూ జస్ట్, ఎందుకంటే నేను చెప్పింది ప్రైజ్ వస్తుందని కాదు, నాకు ఆ ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి అదే అదే తెలియదు. వాట్ దే నో దే ప్రైజ్, వాడికి వచ్చింది ప్రైజ్ వాడే ఫస్ట్ ఆల్రెడీ తెలుసు అందరికి. కానీ అక్కడ ఇచ్చే ఫార్మాట్స్ ఉంటాయి చూడు. అండ్ తీసుకొచ్చింది కూడా నాకు స్పోర్ట్స్ ప్రైజ్ కాదు తీసుకొచ్చింది. ఫస్ట్ అటెండెన్స్ లో ఫస్ట్ ఉండే ప్రైజ్ వస్తుంది చూడు, ఒఫీషియల్ ప్రైజ్ వస్తుంది, అది తీసుకొచ్చి ఇచ్చాడు. ఏం చేసుకుంటాను? ఇంట్లో పెట్టుకుంటే నువ్వు ఎడ్యుకేషన్ లో చదువుకున్నావు, ఐ మీన్ చదివా నేను, బట్ నువ్వు టాపర్ యా ఐఎమ్ నాట్ అ టాపర్, నాకు అట్లాంటిది రాలేదు. నువ్వు అటెండెన్స్ లో ఫస్ట్ అంటే అటెండెన్స్ లో ఫస్ట్, బట్ స్టిల్ నువ్వు అట్లాంటి ప్రైజ్ నువ్వు నా స్పోర్ట్స్ కి ఇచ్చేస్తే, స్పోర్ట్స్ కి ఏమొస్తుంది నీకు? ఒక కప్, దాని మీద ఒక చిన్న ట్రోఫీ లాంటిది అదే వస్తుంది. అది కాకుండా నీకు ఒఫీషియల్ ప్రైజ్ ఇస్తుంటే ఎంబలం లాంటిది, అది ఎంబలం కాదు, వాట్స్ దట్, అది ప్రేమ్ లాగా ఏదో వస్తుంది, అది వస్తుంది. వాట్ అసలు వాల్యూ ఉండదు కదా అది. సరే నాకు అదైనా తీసుకొచ్చి ఇచ్చారు అంటే ఐ కెన్ జస్ట్ పుట్ ఇట్, సరే పర్లే మర్చిపోయాలి అని నేను అనుకుంటా. బట్ ఇది తీసుకొచ్చి కావాలని ఇచ్చారు అంటే
మేబీ సపోజ్ చూసాను మేబీ రాంగ్ అనుకున్నా కూడా ఆ టైంలో నేనైతే రైట్ చేశాను నేను అనుకున్నా ఆ టైంలో మేబీ ఇప్పటికీ మేబీ ఒక చిన్న గిల్టీ ఉంటుంది యా ఐ డిడ్ రాంగ్ అని చెప్పి బట్ స్టిల్ లోపల ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది నాకు బికాస్ దే డిడ్ రాంగ్ ఐ షోడ్ దెమ్ ఆన్ దేర్ ఫేస్ ఓకే బాయ్కి అప్పటి నుంచి యాటిట్యూడ్ ఎక్కువ. ఏంటే యాటిట్యూడ్ అంటే మీ ముందు ఇట్లా ఉందా ఈ క్వశ్చన్స్ కూడా ఎవరు తెలియదు. వచ్చి కూర్చోమన్నాడు, మేము కూర్చున్నాం గైస్. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫస్ట్ నీకు ఓకే. మీ ఫస్ట్ క్రష్ ఎవరు క్లాస్ లో స్కూల్లో? సూపర్. క్రష్ స్కూల్లో ఎవరు లేకుండే. క్రష్ ప్రతి ఒక్కరు ఉంటే మేబీ ఇక్కడ మనం చూసినా కూడా ట్రోల్ చేసిన వాడికి ఏం పడదు బికాస్ క్రష్ ఇప్పుడు కూడా ఉంటారు క్రష్ క్రష్ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా, చెప్పేది కాదు. క్రష్ క్రష్ అంతా అంటే బయట ఉండే కానీ స్కూల్లో లేకుండే క్రష్. అంత బాగోలేదు బ్రో. అంటే అట్లా కాదు, క్రష్ ఏం లేకుండే కానీ మంచి కనెక్షన్స్ ఉండే అంతే. బికాస్ ఈస్ ద గుడ్ బాయ్. ఎస్ వాట్ Again. కనెక్షన్స్ ఆర్ టాకింగ్ అబౌట్? ఎస్ వాట్ ఆ కనెక్షన్? టైంలో కనెక్షన్స్ బాగా ఉంటాయి లింక్డ్ కనెక్షన్స్ కాదు అవి. అదే అదే లింక్డ్ఇన్ నువ్వు చెప్పు. నాకైతే అస్సలు ఎవ్వరు లేరు. బీయింగ్ ఆనెస్ట్, అబ్బా. ఎవడేమంత బాగోడు. యా ఇగో బీయింగ్ And ఆనెస్ట్. నా దగ్గర నేను చెప్పలేదు. మనిషి మనసు బాగుండొచ్చు, గుర్తుపెట్టు. రే చూడగానే మనసు కనిపిస్తుందా? బేసిక్ గా వెతకాలి. చూడగానే మొహం కనిపిస్తుంది. కనిపిస్తది. నీ మొహంలో ఆ కళ ఉంటే నువ్వు నల్ల ఉన్న తెల్ల కలర్ అయితే డిఫరెన్స్ పడదు, కానీ ఆ కళ కలర్ ఎవరిదారు కనిపించలేదు. రేసిజం ఇదంతా పక్కన పరంజ్యోతి. మనసు చూడండి, మనసు పరంజ్యోతి. మనసు చూడండి, ఆ కళ్ళల్లో మనసుని గుర్తించండి, అన్ని సెట్ అయిపోతాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒరే నువ్వు నీ మనసు పాడు చూడవాడు. వాట్ ఇస్ మనసు? ఎస్ గైస్ నాకు తెలిసి వాడు ఒక 40 ఏళ్ళ ఆవిడని ప్రేమిస్తుంటాడు. మనసు చూసాడు. నో అట్లా మనం తప్పుగా 40 ఇయర్స్ అంటే చీ అంటావా? అంటే మనం నోట్ దిస్. ఎస్ నోట్ చేసుకోండి. ఏజ్ నోట్ చేసుకుని నోట్ చేసుకుని ఏం చేసుకుని ఇద్దరు కొట్టుకుంటూ ఏడుస్తారు కానీ టాపిక్ మార్చబోతున్నా. మార్చు. సో నా మీద రాకుండా వేరే టాపిక్ టాపిక్ క్వశ్చన్ మారుస్తున్నా. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా. క్వశ్చన్ మారుస్తున్నా నేను ఆన్సర్ చెప్పా. అవును. హే నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు ఆన్సర్ చేయి. హూస్ అ క్రష్? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హూ ఇస్ యువర్ క్రష్ హూస్ యాక్చువల్లీ? యువర్ క్రష్? ఓకే ఎస్ ఓకే రాడాక్స్. ఎస్ క్రష్ ఉంది నాట్ ఇన్ స్టూడెంట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరు? ఇది చెప్పకు. వద్దు వద్దు వద్దు. నెక్స్ట్ వద్దు. ఓకే ఇట్స్ లైక్ చెప్తావా? నేను ఓన్లీ 1 year ఉన్నారు స్కూల్లో లైక్ అరౌండ్ 8 months వరకు. చెప్పైతే బట్ ఈవెన్ షీ నోస్ దట్ ఐ లైక్స్ హర్ లాట్ బట్ యాజ్ అ స్టూడెంట్ ఆ టైంలో ఎవరు? ఆ పేరు మర్చిపోయినా నేను మేబీ ఐ డోంట్ క్రష్ ఈవెన్ రిమెంబర్. అంటాడు, పేరు మర్చిపోయినా అంటాడు. క్రష్ అంటే మనకి ఆ పర్సన్ గుర్తొస్తారు కానీ పేర్లు ఎట్లా గుర్తుంటా చెప్పు. అండ్ ఉండదు. జస్ట్ 8 months. వాట్ ఎవర్ ఇట్ ఇస్, క్రష్ పేర్లు ఎవరికైనా Let's see. గుర్తుంటాయి. ఓకే చెప్తా ఎందుకు లాంగ్ ఇట్ ఇస్. ఆమెని ప్రతిరోజు మాట్లాడడం లైక్ అసలు క్లాస్ కి వస్తుండే కాదు బట్ ప్రతిరోజు మాట్లాడడానికి అని చెప్పేసి మా సార్ హోంవర్క్ ఇస్తుంటే నేను డైరెక్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి టీచర్ కొంచెం ఇది చెప్పారా మ్యామ్ కొంచెం ఇది చెప్పారా అని చెప్పేసి నేను ఆమె చేత హోంవర్క్ రాసి అండ్ ఆడిటింగ్స్ కాదు అక్కడ హెల్ప్ తీసుకున్నా మ్యామ్ దగ్గర నుంచి. హెల్ప్ పెద్ద తీసుకుంటున్నాడు. ఆమెను అవును ఎప్పుడు చూడాలని. తీసుకోలేదా? క్రష్ కాబట్టి. ఏయ్ క్రష్ వీడు కాబట్టి ట్యూషన్ చెప్తున్నాడు వీడి దగ్గర హెల్ప్ తీసుకుంటున్నాడు అందరు క్రష్ అయ్యేకి. నేను అట్లా చూడండి. నాకు డౌట్ ఏంటంటే వీడికే రాదు, వీడేం ట్యూషన్ చెప్తున్నాడు? వీడికే రాదు, వీడేం ట్యూషన్ చెప్తున్నాడు అంటే. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఓకే యా నువ్వే అన్నావు కదరా లాస్ట్ బెంచ్ నేనేం చదవను. అవును ఇంకో- అది ఈమె ఇందా నుంచి మీకు actually హాఫ్ avoid స్టోరీ చేస్తుంది. తెలుసు, కానీ influence తర్వాత అనేది స్టోరీ మారింది. అట్లనే స్టిల్ నేను ట్యూషన్స్ చెప్తుండే ముందు ఎందుకు చెప్పను? యా ఇప్పుడు Guys- కొట్టుకుంటామని ట్యూషన్స్ చెప్పేటోళ్ళు. మంచి టీచరా? మీకు నా హాఫ్ స్టోరీ తెలుసు, తర్వాత ఏమైందో ఎలా మారని ఆపే నువ్వు చెప్పు. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. మీకు తెలియదు కదా. యా నా స్టోరీ ఇక్కడనే కట్ చేసేద్దాం. హా. గోయింగ్ టు ది నెక్స్ట్ వన్. Hmm. దాని కంటిన్యూషన్ ఇది. ఓకే నీకు ఇదే నువ్వు కానీ నా గురించి యా ఓకే ద క్వశ్చన్ ఏంటి అంటే క్లాస్ లో అందరికి తెలుసా మీకు క్రష్ ఉంది అని చెప్పేసి నువ్వు ఎట్లా లేదని చెప్పావు కాబట్టి లేదు నీ కూడా లేదు కాబట్టి లేదు. నీకుంది కదా. నాది కూడా అది తెలుసు అండ్ ఒక ఇద్దరు తెలుసు అది అబద్ధమైన అదిరా రే
వాడేదో రాయేస్తుండు నాకు తెలుస్తలేదా దాచేస్తున్నావు ఇట్స్ వెరీ అరే నువ్వు రాయేకరా బ్లర్ చేసి మరి ఫోటో వేస్తాను నేను, బ్లర్ చేసి మరి లేడేంటి నికేష్ బ్లర్ చేసి మరి నువ్వు photo ఉన్నావు వేస్తాను. honest గా? ఉన్నా బరాబర్ నేను బరాబర్ చెప్తున్నా మరి నేను రే, కూడా. నేనే హోస్ట్ ఉంటే అంత హారస్ గా చెప్తున్నా, అరే నీకేమైందిరా? ఏమైందిరా నీకు నా పైన వేస్తున్నావు. ఏయ్, వాడు ఏం తెలుసా అన్న నాకు అసిస్ట్ మాత్రం మంచిగా దొరికిండు, వీడికి తెలిసిన వీడి ఫ్రెండ్ నాకు అసిస్ట్ కూడా ఈజీగా దొరుకుతున్నాడు. నాకు ఏం పర్లేదు ఏం పర్లేదు, నిజం ఎడిటింగ్ చెప్తున్నా. టైమ్ లో పేరు చెప్పరా? బ్లర్ చేసి మరి ఫేస్ చేస్తాను నేను. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, క్రష్ అయితే ఎవరు లేరు. మళ్ళా కవర్ ఓకే మారింది, ఇంకా కొంచెం ఫోర్స్ చేస్తే పైకి కొంచెం వచ్చి ఆ ఎంత crush ఉంది పైకైనా నెంబర్ అంటారు. క్రష్ లాంటి నాకు అంత ఏం అనిపించలేరు, కానీ మంచి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. జోక్ చెప్ ఓకే ఓ ఫోర్స్ చేయొద్దు, వి షుడెంట్ ఫోర్స్ ఎనీవన్ శృతి, దట్ మచ్. నువ్వు రా టాక్స్ మాట్లాడు శృతి, నేను రా టాక్స్ నేను ఫ్యాక్ట్స్ guys మాట్లాడు. I was బాబు, crushed for many people సార్ ఏంటి సార్ అది? I was బాబు, crushed for many people అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. not ఇది I don't రా have crush. ప్లస్ అన్ఫిల్టర్డ్. ఎస్ అన్ఫిల్టర్డ్. నేను నిజంగానే వీడు చెప్తున్నా ఇంతవరకు ఫిల్టర్ వేస్తున్నాడు, మేము ఇద్దరం మంచిగా అరే, అన్ఫిల్టర్ మాట్లాడుతున్నాం. అంటే మీరు నా ఆన్సర్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను జెన్యున్ ఆన్సర్ ఇచ్చిన. సరే. జెన్యూన్ ఆన్సర్ తెలిసిన ఇంకా సరే నువ్వే ఇప్పుడు ఆన్సర్, నా ఆన్సర్ నువ్వే చెప్పేసి. నాకైనా కొంచెం తెలుసు కదా, నాకు రేటింగ్ వేసుకుందాం. వేస్తారా బాబు. ఓకే అంతా బాగానే ఉన్నది. సరే మీకు ఇది లేదుగా, టీచర్ కి తెలుసా అని అన్నారు. ఓకే మా టీచర్ కి తెలుసు. సో ర్యాపిడ్ ఫైర్ Okay. ఇక్కడ అన్ఫిల్టర్డ్ అండ్ రా, బట్ గ్యాప్ మాత్రం ఇవ్వకండి. సరే ఇట్స్ ఫస్ట్ గోస్ విత్ బన్నీ. మరి Oh, చెప్పరా గ్యాప్ మాత్రం ఇవ్వద్దు, ఆలోచించే గ్యాప్ కూడా ఉంటుంది. ఓకే నేను చెప్తున్నా, ఇందా నుంచి స్కిప్ చేసుకుంటా ఫిల్టర్ అవుతుంది, ఇప్పుడు అన్ఫిల్టర్ ఇది ప్యూర్. ఓకే ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్? మిడిల్ బెంచ్. అవుట్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటి వెళ్తున్నాయి అవుట్ ఆఫ్ బాక్స్ ఉన్నాడు వీడు? అన్నా నేను కాదు, వీడియోని కొంచెం బ్యాక్ కింద చూడండి, లాస్ట్ బెంచ్ అని చెప్పాడు. లాస్ట్ బెంచ్ లో హోంవర్క్ చేస్తుండే, హోంవర్క్స్ అయితే లాస్ట్ బెంచ్ లోనే కూర్చొని చేస్తుండే. ముందు కనిపించద్దని కానీ నా బెంచ్ ఎట్టుండే అంటే లాస్ట్ నుంచి థర్డ్ బెంచ్ పావని వెనకాల కూర్చుంటున్నా. ఈ పావని ఎవరైనా వాళ్ళు ఎత్తుక్కోవాలి ఇప్పుడు ఎందుకు సరే తర్వాత అదొకటి మరి ట్రస్ట్ అనుకోకండి. అనుకోండి అసలుకి అనుకోండి ఆమె మంచి మంచి ఫ్రెండ్ ఆమె, అంతే. సరే అలా చెప్తాడు హోంవర్క్ ఆఫ్ పనిష్మెంట్. పనిష్మెంట్ బాయ్స్ అందరికి ఇష్టం అని చెప్పి ఇందాక నేను పనిష్మెంట్. సో Oh. స్పోర్ట్స్ డేనా యాన్యువల్ డేనా? యాన్యువల్ డే వా డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తుండే ఆ టైంలో. ఇప్పుడు డాన్సర్ అయినాడు. ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు? వరప్రసాద్. వా మొన్న మాలేసి బర్త్డే చేసిండు ఆల్ ఏజ్ మరి బర్త్డే చేసినారు చూడ అతనికి రీసెంట్ గా. యా ఫేవరెట్ మెమొరీ? మెమొరీ మేము ఫస్ట్ టైం బయటికి వెళ్ళాం తిన్నికి, అది మా ఫేవరెట్ మెమొరీ అయింది స్కూల్ ఫ్రెండ్స్. కూల్. ఫేవరెట్ ఫ్రెండ్ ఇన్ గర్ల్? గర్ల్స్ ఫేవరెట్ ఫ్రెండ్ అందరు ఫేవరెట్ Crush. కానీ వన్ అయిపోయింది అయిపోయిందంటే వాడు ఆపేస్తాడు, ఉండండి త్వరగా. ఇప్పుడు నేను ఇట్లా స్పెసిఫైక్ ఒక్కరిని చెప్పలేను, అందరు ఏ చెప్పు ఫేవరెట్ ఫ్రెండ్ ఫేవరెట్ ఫ్రెండ్ ఒకరే. యా చెప్పు మేల్ లో వీడున్నాడు, ఫీమేల్ లో ఎవరున్నారు? ఒక స్టిక్ తీసుకురా రత్న. మిగతా గర్ల్స్ ఫీల్ అవ్వండి. గర్ల్స్ కూడా ఫేవరెట్. లయా తేజు లేదా గుర్తుపెట్టుకో కొంచెం. గుర్తుపెట్టుకోండి ఇది ఆప్షన్ ఇస్తే అందరి పేర్లు చెప్పు. లయా పక్కా చూస్తుంది లా చూస్తాను నన్ను యా ఆల్రెడీ. నౌ టర్నింగ్ టు శృతి. ఇప్పుడు Yeah. ఇప్పుడు చూద్దాం. ఫేవరెట్ టీచర్? అన్నపూర్ణ టీచర్ ఎనీ టీచర్? ద టీచర్ విచ్ యూ హేట్ ద మోస్ట్? షీలా మ్యామ్. ఓ వర్స్ట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. మోస్ట్ featured teacher? సీతా టీచర్. Wow, Sida teacher. Awesome. What embarrassing moment? ఎంబారసింగ్ మూమెంట్ షూస్ ఆగిపోయినాయి. అది కాదు అడ్డా చూడు కాకెత్తుకు పోయినాయి అని చెప్పేసి అట్లా షూస్ పోయినాయి. షూస్ పోయినాయి. హౌ? నాట్ షూర్ హౌ, మొత్తం అది తగ్గిపోయింది, ఎట్లా నువ్వు అయిపోయింది, నేను బేర్ ఫుట్ నడిచా. సో దట్స్ ఎంబారసింగ్. ఇల్లు ఇంటి ముందే కదా, పర్లేదు. అప్పుడు చేంజ్ అయ్యాం. పాపం కాదు. ఐ గెస్ మీ ఇద్దరికి మీరు తెలుసు ఆల్రెడీ ఎప్పటి నుంచో. తెలుసు. సో ఈ క్వశ్చన్స్ ఎవరికి సూట్ అవుతుందో ఎగ్జాక్ట్ గా చెప్పండి. Okay. ఇన్ దీస్ టూ పీపుల్ అండ్ ఈవెన్ యూ కెన్ ఇంక్లూడ్ మీ. ఓకే Okay. మన Just ముగ్గురు three. ఎవరికి సూట్? ర్యాపిడ్ ఫైర్ నీకు వద్దా అని అంటున్నాడు. నేను అంటున్నాను, నా పేరు నేను ఐలాండ్ question మావాడు, చేస్తా. నేను హోస్ట్ కాబట్టి.
ఓకే వీడు హోస్ట్ కాదు. సరే నేను ఒక రెండు మూడు ర్యాపిడ్ ఫైర్ అదృష్టం క్వశ్చన్స్ పాపం వీడి మీద రోజు చేస్తాను నా మీద వేస్తున్నాడు సెటిల్ ఒక 4 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా బ్రోని, చూద్దాం ఏమంటారు. ఓకే నువ్వు ర్యాపిడ్ ఫైర్ అంటే వెంటనే అడగలరా? చూడు వెంటనే అడుగుతా. అడుగు. ఫేవరెట్ టీచర్, టీచర్ సీదా టీచర్. ఫేవరెట్ ఫ్రెండ్ ఫ్రెండ్ బాయ్స్ లో. బాయ్స్ లో ఒకటే ఉన్నాడు, ఇద్దరే ఆసిఫ్. ఓకే, గర్ల్స్ లో గర్ల్స్ లో గర్ల్స్ లో ఎనిమి శ్రవంతి. మీ క్రష్ ఎవరు మీ క్లాస్ లో? క్లాస్ లో క్రష్ లేరు, అందరూ సరే, ఆట ఉంటే school లో. ఏడుస్తారు. స్కూల్లో క్రష్ ఎవరు? స్కూల్లో crush teacher ఉన్నారు. ఎక్స్క్లూడ్ టీచర్, ఎనీ స్టూడెంట్. స్టూడెంట్. I can't. అట్లీస్ట్ నీకు Okay, మంచిగా it's not అనిపించదు. crush, but I like her. We Right. three are trio Okay. friends. ఓకే, గాట్ ఇట్. మొత్తం స్కూల్ కి అందరికి తెలుసు అది trio. ఎస్. అంతే, నాలుగు అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. సేఫ్ ఆన్సర్ కదా, అందరు తెలిసిందే కదా. ఎస్. అసిస్టెంట్ బాగా పనికొస్తున్నాడు, థ్యాంక్స్ బ్రో. నాకు పెట్టమని ఉంటే చాలు. ఆఫ్టర్ స్కూల్ Hmm. అసలు ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ ఎట్లా ఉంది అసలు చెప్పాలి అంటే? యాక్చువల్లీ నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతా అని నాకు అసలు ఐడియా లేదు. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? సో టిక్ టాక్ ఇంటర్ ఎండింగ్ లో స్టార్ట్ చేసా. సో 50K ఫాలోవర్స్ వచ్చారు టిక్ టాక్ లో, అండ్ ఐ ఫెల్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్ బేసిక్ గా, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను తెలుసు అనేది. తర్వాత ఇన్స్టా స్టార్ట్ చేసా, అండ్ దెర్ వర్ ఫ్యూ వీడియోస్ ఒక 2M 3M రీచ్ వరకు బాగా వెళ్ళాయి. అండ్ అది ఒక చెత్త ఇన్ఫ్లుయెన్సర్ థింగ్ ఏంటంటే, మనం ఏదైతే కష్టపడి చేస్తామో అది వ్యూస్ పోవు. అసలు ఎంత ర్యాండమ్ గా చేసిన వీడియోస్ అయితే గట్టిగా వ్యూస్ పోతాయి. సో అండ్ తర్వాత గ్యాప్ వచ్చింది, ఏదో నడుస్తుంది ప్రస్తుతానికి అలా, చూడాలి. బట్ ఐ ట్రై టు బి కన్సిస్టెంట్, అది ఒకటే చెప్తాను. ఎస్. బట్ ఫర్ యూ స్కూల్ లైఫ్ ఇంకా నీ కాలేజ్ లైఫ్ కంపేర్ చేసినప్పుడు ఏది నీకు చాలా డిఫరెన్స్ అనిపించింది? కేరింగ్. కాలేజ్ లో చాలా మంది ఉంటారు, కేరింగ్ తక్కువ ఉంటుంది. కేరింగ్ తక్కువ ఉంటది. కాలేజ్ లో ఒక 70 మెంబర్స్ 80 మెంబర్స్ ఉంటారు ఆడ, మనకి కేరింగ్ ఉండదు, ఏం ఉండదు. ఇంకా ఫ్రెండ్స్ కూడా స్కూల్ లైఫ్ లో ఉన్నంత ఫ్రెండ్స్ కాలేజ్ లైఫ్ లో మనకి దొరకరు. చాలా మంది స్నేక్స్ ఉంటారు కాలేజ్ లైఫ్ లో. నెక్స్ట్ ఎస్. స్కూల్ లైఫ్ లో వాళ్ళు స్నేక్స్ ఉన్నా మనకి వాళ్ళు స్నేక్స్ లే కనిపించారు, జరా ఫ్రెండ్లీ ఉంటారు. సో అట్లా. Cool. ఇద్దరి స్కూల్ లైఫ్ ఈజీనా లేక ఇప్పుడు లైఫ్ ఈజీనా? స్కూల్ లైఫ్ ఈజీ, ఇప్పుడు లైఫ్ చాలా హార్డ్ ఉంది. మనకి ఏం ఉండదు, స్ట్రెస్ ఉండదు, ప్రెషర్. అప్పటికి అదే హార్డ్ అనిపిస్తుంది, బికాస్ హోంవర్క్స్, టీచర్స్, పనిష్మెంట్స్ ఇవే హార్డ్ అనిపిస్తాయి. బట్ వన్స్ వి కమ్ అవుట్ ఆఫ్ దాట్, ఇప్పుడున్న లైఫ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇష్యూస్ ఇవి చాలా పెద్దవి, అండ్ ఆ లైఫ్ మళ్ళీ రాదు. అంతే, ఇది ఒకటే చెప్తాను. బట్ స్టిల్ అప్పుడు కూడా ఇవి ఉన్నా కూడా బట్ స్టిల్ ఏం అదే మనకి అనిపించేది కాదు. అనిపించేది కాదు. బట్ ఇప్పుడు వచ్చేసరికి అది ఇంక్లూడ్ ఇది ఇంక్లూడ్ ఏ అని చెప్పి అది అని చెప్పి ఇది అని చెప్పి మళ్ళీ ఇంకా వర్డ్స్ కొత్త వర్డ్స్ తీసుకుంటున్నారు right. చూడు. దట్ ఈస్ ద ఐ డోంట్ నో హూ స్టార్టెడ్ దీస్ వర్డ్స్, న్యూ Gen Z words. జెన్జీ వర్డ్స్. ఆ వర్డ్ వాళ్ళు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయరు, ది జస్ట్ కాల్ ఆర్ అప్ లైక్ వాట్ ద థింగ్. అసలు ఏంటో చెప్పండి రా నీట్ గా, వాట్ డు ఎగ్జాక్ట్లీ వాంట్ టు సే. సో దేర్ ఇస్ అ వర్డ్ ఇక్కడ వచ్చింది, see that's an advantage word, feminist. Yeah, feminist. అది advantage, see that's a good one. Good one, but they made But it a చాలా bad one. మంది see feminist is a thing where men and female, male and female both are treated the same way and given rights the same way. Rights and opportunities. Obviously the same way and equal గా చూస్తారు, ఈక్వల్ గా ఇస్తారు. కానీ మనోళ్ళు ఐఎమ్ నాట్ అ ఫెమినిస్ట్ బట్ నేను సపోర్ట్ చేస్తాను. కంప్లీట్ మీనింగ్ ఎట్లా మార్చారు అంటే, ఫెమినిస్ట్ అంటే మొత్తం ఫీమేల్ గా సపోర్ట్, అసలు మేల్ కి ఏం ఉండదు, కంప్లీట్ జీరో ఉండాలి. ఈ మీనింగ్ తో Guys, ప్రెసెంట్ feminist is a very good word. అసలు చాలా మంచి వర్డ్ అది. ఉమెన్ కి సపోర్ట్ చేయడానికి 100% ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించడానికి వచ్చింది, అంతే తప్ప మేల్ ని డామినేట్ చేయడానికి అస్సలు కాదు. See, You have to we understand. can't say that they are what's that? See, అవి వర్డ్స్ ని బ్యాడ్ మీనింగ్ లో చెప్పట్లేదు. They are good if you are using it in a correct బట్ way. అండర్స్టాండ్ ఎలా word ఉండాలి. meaning తెలుసుకోండి రా. See, feminist is not a small word అది. It's like నీకు లా నుంచి వచ్చింది ఆ వర్డ్. నీకు ఎట్లా అంటే జస్ట్ లైక్ బికాస్ ఆఫ్ దాట్ ఎవ్రీవన్స్ ఆర్ లివింగ్ ఇన్ కంటిన్యూ ఏమంటారు ఈక్వల్ గా చూస్తున్నారు. See, you may be a female, నువ్వు మేల్ అవ్వు, నువ్వు బయటికి వెళ్ళు, వాళ్ళు ట్రీట్ ఈక్వల్ గా చేస్తారు నిన్ను. ఓకే, దే ఆర్ ఫ్యూ కేసెస్ వేర్ ఈక్వల్ గా చూడరు, బట్ యా
అక్కడ చేయాల్సిందే అది. జస్ట్ థింక్ దట్ నువ్వు బయటికి వెళ్ళావు, ఫీమేల్ కి సెపరేట్ లైన్ పెడతారు, మెయిల్ అండ్ వాళ్ళందరికి కామన్ గా ఒక సింపుల్ లైన్ ఉంటుంది, అది ఏం చేయలేరు దాన్ని. బట్ దే ఆర్ కేసెస్ వేర్ ప్రతి ఒక్క పాయింట్ లో వాళ్ళకి వీళ్ళకి ఈవెన్ ఇన్ లా లో కూడా వాళ్ళకి ఈక్వల్ గా ఇస్తున్నారు. దట్స్ కాల్డ్ as ఫెమినిస్ట్ అండ్ దట్స్ కాల్డ్ ఫెమినిజం. అండ్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఆర్ ద థింగ్ విచ్ ఈస్ గెటింగ్ ఫాలోడ్ ఇస్ కాల్డ్ as ఫెమినిస్ట్. కానీ ఆ మీనింగ్ యూజ్ చేసే విధానం ఉంది చూడు, దాట్స్ ఇన్ అ రాంగ్ వే వెళ్తుంది. నువ్వు యూజ్ చేసుకో, సరే నేను ట్రెండ్ అవ్వాలి అనుకుంటున్నా, ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్, సారీ టు సే బట్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్, నేను ట్రెండ్ అవ్వాలి అనుకుంటున్నా అంటే నువ్వు వర్డ్ యూజ్ చేయాలి అనుకుంటే జస్ట్ గెట్ టు నో ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. ఒక్కసారి తెలుసుకో, తెలియదు వాళ్ళకి. తెలుసుకుని దెన్ యూ యూజ్ ఇట్ హౌఎవర్ యూ వాంట్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. లేదు నేను ఈ వర్డ్ ఈ ట్రెండింగ్ నడుస్తుంది, అరే జీరో సివిక్ సెన్స్ అని ఒక వర్డ్ వచ్చింది పాపం ఆమెది, సరే ఆమె ప్రెస్టేషన్ లో చెప్పింది అంత మంచి రెడీగా సొరంలో వెళ్తుంటే ఎవరైనా కలిసి జీరో సివిక్ సెన్స్ అని చెప్పారు, కరెక్టే. ఎంత ట్రోల్ చేశారంటే యా జీరో సివిక్ సెన్స్ ఆ సిచ్యువేషన్ మీకు ఎప్పుడు సడన్ గా నేను నా నోటి ఒక వర్డ్ వచ్చేస్తుంది. ఓకే, యూజింగ్ జెన్జీ వర్డ్స్ ఐ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ గుడ్ బికాస్ ఇట్స్ అ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ వర్డ్స్ అవి, గెటింగ్ న్యూ వర్డ్స్, బట్ దాని మీనింగ్ మాత్రం కరెక్ట్ వేలో యూజ్ చేయండి. అది మాత్రం నేను చెప్పాను. Message. Whatever you use, please make sure that it is for a good purpose. అండ్ Not for మీ something- మాత్రము Hmm. క్లమ్జీగా చేసుకోకండి, ఆ వర్డ్ మిస్యూజ్ చేసుకుంటూ మిస్పెల్ గా చేసుకుంటూ. సరే మిస్పెల్ చేస్తాను కరెక్ట్, ఈవెన్ నాకు కూడా తెలియదు కొన్ని వర్డ్స్ స్పెల్ చేయడం, అండ్ ఈవెన్ ఐఎమ్ నాట్ దాట్ గుడ్ స్పెల్లింగ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. తెలుగు కూడా నాకు కొన్ని పలకడం కూడా రావు. సో థింగ్స్ హ్యాపెన్, ఎవ్రీ వన్స్ లైఫ్ లో ఉంటాయి అవి. బట్ ఒకసారి కొంచెం ముందుకెళ్తుంటే జెన్జీ పీపుల్ మోస్ట్లీ మేమంటే యూజ్ చేయం, ఈ చెప్పాలన్నా కూడా ఇంత లాంగ్ ఆన్సర్ But why చెప్తాం. short forms, guys? I just really want to understand. మా- చెత్త కాదు, short forms మాకనేది అవన్నీ. షార్ట్ Save అంటేనే energy. ఒకటే I- ఉంటది, సి Ah. ఐడికే I don't వై know. Hmm. ఎస్ ఏ ఇది వాట్సాప్ షార్ట్ ఫార్మ్స్. ఇవి ఈ ఒక్కటే ఒక్కటే తెలుసు మన షార్ట్ ఇప్పుడు ఫార్మ్స్ అంటే. చూడు. ఈ చూస్తే చూడు షార్ట్ ఫార్మ్స్ అని చెప్పేసి నాకు ఓరో ఫార్మింగ్ అంటే తెలియడానికి మా చెల్లిని అడిగా, మళ్ళీ నాకు డౌట్ వచ్చి మా ఏంటి? చెల్లి ఓరో ఫార్మింగ్ Okay. దట్ విచ్ మీనింగ్ దగ్గర మా చెల్లిని అడిగా, డౌట్ వచ్చి ఫ్రెండ్ అడిగా, డౌట్ వచ్చి వీళ్ళిద్దరి మీద నమ్మకం లేకుండా గూగుల్ ని అడిగా. ఎవరు అడిగితే ముగ్గురు ఆల్మోస్ట్ ఒక చిన్న 20% సిమిలర్ చెప్పారు, మిగతా 80% డిఫరెంట్ ఉన్నది. విచ్ మీన్ దట్ వాళ్ళ ఇంటెక్స్ డిఫరెంట్ ఉందా, ఆర్ ఎల్స్ ద మీనింగ్ బయట జరిగే విధానం అట్లా డిఫరెంట్ ఉందా తెలియదు. Hmm. సి పీపుల్ ఒక పోస్టర్ చూపిస్తారు, కాలేజ్ పోస్టర్ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పేసి చూపించి, ఒక అమ్మాయి ఉంటుంది ఒక అబ్బాయి ఉంటుంది, వాళ్ళు మంచి ప్రెజెంట్ చేసుకుని చూపిస్తారు ఒక ప్రమోషన్, అండ్ దే కాల్ ఇట్ as ఓరో ఫార్మింగ్. ఆ మీనింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు, దానికి సంబంధం ఏంటి నాకు అర్థం కాలేదు. Got it. సో థింగ్స్ హ్యాపెనింగ్, బట్ నువ్వు నేర్చుకోదని చెప్పట్లేదు. Are we going out of context? Yes. నేను ఎందుకు టాపిక్ వచ్చింది అంటే స్కూల్ డేస్ కి ఈ డేస్ కి డిఫరెన్స్ ఎప్పుడు నిజంగా. ఈజీ ఉంది అంటే అప్పుడు ఈజీ ఉంది కంపేర్ టు నౌ. ఇప్పుడు లేదు నిజంగా. అప్పుడు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితేనే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఇప్పుడు యూ షుడ్ రోల్ యువర్ ఆర్స్. రోల్ యువర్ ఆర్స్ కూడా పాతగా అయిపోయిందిరా, అది ఆర్ ని కాదు రోల్ చేయాల్సింది, మొత్తం వర్డ్స్ నే రోల్ చేయాలి ఇంగ్లీష్. Words ని roll చేయాలి and they are so lazy to use full words. So ఫుల్ సెంటెన్స్ full ఎక్స్ప్లెయిన్ sentence చేయాలి. use చేయడానికి Really? అది వచ్చి ఐ మే బి సీనియర్ టు దీస్ పీపుల్, బట్ సడన్ గా తను ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి షీ మే యూస్ ఫ్యూ వర్డ్స్, బట్ ఆ వర్డ్ సడన్ గా యూజ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ అర్థం. పెట్టినా కూడా ట్యాగ్ పెట్టినా కూడా ఐ గోట్ గో టు గూగుల్ అండ్ సర్చ్ ఆ వర్డ్ గురించి. అయి నువ్వు అనుకోవచ్చు అరే బాబా నువ్వు 90s కిడ్ కాబట్టి నీకు తెలియదు అనుకోవచ్చు. 90s కిడ్ బాబా మీతో పాటే కదా నేను కూడా ఉన్నది దునియాలో, లేకుంటే సపరేట్ దునియాలో ఉన్నా 90s కాదు కదా, ద సేమ్ వరల్డ్ లో ఉన్నాం. యా, సో ఇది ఓకే. ఫైనల్ క్వశ్చన్, ఓకే. ఇద్దరికి అవ్వచ్చు ముగ్గురికి అవ్వచ్చు అండ్ అసిస్ట్ మా అసిస్ట్ కూడా అవ్వచ్చు. ద సేమ్ క్వశ్చన్, ఏమన్నా ప్రతి ఒక్క స్కూలింగ్ లో స్కూలింగ్ చేయండి జనరేషన్ ఎవరు లేరు. సో మీ లైఫ్ లో ఒక్కరోజు స్కూల్ కి బ్యాక్ వెళ్ళడానికి ఛాన్స్ ఇస్తే వెళ్తారని అనుకుంటారు? ఒక్కదేనా? ఓకే, డ్యూరింగ్ 9th స్టాండర్డ్ అప్పుడు మేము కబడ్డీ కాంపిటీషన్స్ కి వెళ్ళాం ఓబుల్ రెడ్డి స్కూల్ కి. నీకు తెలుసు ఇంటర్ స్కూల్ లో కాంపిటీషన్ కదా. రైట్, వి ఆల్ వెంట్. మోస్ట్ ఆఫ్ మీరు వచ్చారా? Hmm. వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు మేము మా సీనియర్స్ అందరం వెళ్ళాం 2 days, అది కూడా. సో క్లాసెస్ స్కిప్, అన్ని స్కిప్, జస్ట్ హ్యావింగ్ ఫన్ దేర్. చాలా స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఫస్ట్ టైం ఇన్ అవర్ స్కూల్ అట్లా జరగడం కూడా, ఎప్పుడు జరగలేదు అది అలా. ట్రూ. యా, సో ఆ మెమరీస్ కి వెళ్ళిపోతాను, చాలా బాగుండే. నేను నా ఫేర్వెల్ డేస్కి వెళ్తా, సో చాలా మెమరీస్ ఉంటాయి. ఫేర్వెల్ డే ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ టైంలో వరల్డ్ లోకి వెళ్ళిపోతాం, మనకి ఏం అర్థం కాదు ఆ టైంలో. యా, Right, parents I are only one Yes. time in our whole life. Yes. మేబీ ఆ Like- కాంపిటీషన్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చు, బట్ స్టిల్ College. ఆ ఎరాలో అది ఒకటే అనుకో, అది ఒకటే. బట్ స్టిల్ ఫేర్వెల్ మాత్రం అది ఎప్పటికీ రాదు. Yes.
ఐ కెన్ యాడ్ ఆన్ టు దిస్ నీకు కాదు బట్ నా దాంట్లో కూడా నేను ఫేర్వెల్ దానికి వెళ్తాను నా ఫేర్వెల్ కి బికాస్ మేబీ ఇట్ మేబీ ఎమోషనల్ ఆర్ ఏదైనా అవ్వచ్చు. ద థింగ్ ఇస్ దట్ ఐ వాస్ బీన్ గిఫ్టెడ్ విత్ వన్ ఆఫ్ మై జూనియర్ అండ్ తను నాకు గిఫ్ట్ చేసింది. ఐ లైక్ హర్ అ లాట్. నేను చెప్పాను నా జూనియర్స్ లో ఐ లైక్ హర్ అ లాట్ బట్ అన్ఫార్చునేట్లీ షీ ఇస్ ఇన్ మోర్ హియర్. ఓకే సో సనా తైసన్ తెలుసు. ఓకే సో ఎవ్రీవన్ నోస్ హర్ అండ్ తన నాకెందుకు ఇస్తుందో చెప్తున్నా. మై డాడ్ అండ్ హర్ డాడ్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే అండ్ మేమిద్దరం ద సేమ్ వే. వాళ్ళ ఇంటికి వెళ్ళా అనుకో, సి మన తెలుగులో ఇది ఉంటుంది మనకేంటి, సంక్రాంతికి ఆర్ దసరాకి మనం వెళ్ళి డిస్ట్రిబ్యూట్ స్వీట్స్ అండ్ వంటలు అన్ని. అట్లానే వాళ్ళ ఇంటికి వెళ్ళా అనుకో ఆల్మోస్ట్ 1.5 hours అక్కడనే అయిపోతుంది. నేను వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి నలుగురు గురించి మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళ డాడీ వస్తాడు వెళ్ళిపోతూనే ఉంటాడు. సో దీస్ ఆర్ సీయింగ్ థింగ్స్ హ్యాపెనింగ్ బట్ అన్ఫార్చునేట్లీ వీ కాంట్ గెట్ అర్ బ్యాక్. బట్ ఒకటి ఏంటి అంటే there was a lucky thing. I can see her face in her system. Yeah, Okay. they It's look that sharp they look దిగిపోయింది. same. బట్ ర్యాప్ ఒకటి లేదు బికాస్ తనతో ఎక్కువ మాట్లాడడం కాబట్టి. She is also very silent. She's very silent and yeah, that's the only thing which I remember. And our time ki velli I still want to spend time with the whole scenario ఆ place లో because అది కూడా ఎప్పటికీ రాదు అది. Rad. Because that was the second time and the last time in school going to excursion and having my farewell there. Right. లోపల ఒకటి అనిపించింది దాంతో ఏంటి అంటే మా పైసలు ఖర్చు పెట్టకుండా మంచి మా పైసలతో తీపిచ్చేస్తున్నారు ఇలా చెప్పి లోపల అనిపించింది. బట్ స్టిల్ ఇట్స్ గుడ్ థింగ్. బయటికి వెళ్ళి మరి అక్కడ ఇచ్చారు అంటే దట్స్ ఆసమ్. yes దట్స్ ద థింగ్. నీకేమైనా ఉన్నదా ప్రిన్సిపల్ రూమ్? Principal room ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్ళాలా? ఎందుకు? అరే ఏసీ ఉంటది. ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడు, ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్తే రెండు ఏసీ ఉంటది, ప్రశాంతం ఉంటది, క్లాస్ అవసరం లేదా? మా అసిస్టెంట్ ప్రిన్సిపల్ రూమ్ బ్యాక్ వెళ్ళాలి అంటే ఓన్లీ ప్రిన్సిపల్ రూమ్ కే వెళ్తాడంట పర్టికులర్ గా. ఒక అడ్వర్టైజ్మెంట్ నడుస్తుంది చూడండి, ఇప్పుడు ఏసీ వస్తుంది, మ్యామ్ కెన్ ఐ కమ్ ఇన్, మ్యామ్ ఏదైనా పని ఉందో చెప్పండి వెళ్తా అని చెప్పేసి అట్లా ఉంటది. అట్లా కాదు. బట్ ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడు పనిష్మెంట్ కూడా. అదే మా వాడు అంతా డిఫరెంట్ మనకు అర్థం అవ్వడానికి కొంచెం టైం పట్టేది చూడు. అదే. ప్రిన్సిపల్ రూమ్ అంటే దట్స్ పనిష్మెంట్. సారీ, Right. పనిష్మెంట్ కూడా ఎంజాయ్ చేస్తూ పనిష్మెంట్ చెయ్యాలి. ఇప్పుడు రావు కదా పనిష్మెంట్ ఎవరి యా ఇప్పుడు పనిష్మెంట్స్ ఇట్స్ లైక్ పీపుల్ ఎట్లా అంటే who are you to give us punishment? రైట్ ఎగ్జాక్ట్లీ. మా కిడ్నీ మీరు ఏమనొద్దు అన్నట్టు. అరే we feel like మ్యామ్ ఇవ్వండి కానీ కొంచెం తక్కువ ఇవ్వండి అని చెప్పేసి మేము అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళంటే టచ్ చేయలేము. యూ అని చెప్పేసి ఉల్టా స్టూడెంట్స్ టీచర్స్ మీద రియాక్ట్ అవుతున్నారు. సో వన్ క్వశ్చన్ టు నికేష్ ఐ వాంట్ టు ఆస్క్. ఏ? ఎస్ ఎప్పుడన్నా ఇట్లా లవ్ సాంగ్స్ చూసి లవ్ మూవీస్ చూసి హీరో లెక్క ఫీల్ అయ్యేవన్నా లవ్ చేయాలనిపించింది? అనుకుంటాడు ఎందుకు. నేను ఏమంటున్నా, నేను అడిగింది నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు మూవీస్ చూస్తావు, లవ్ సాంగ్ చూస్తావు, ఇప్పుడు అలా చూసినాక మనకు అనిపిస్తుంది అరే హీరో టైప్ ఫీలింగ్, అరే మనకు కూడా ఒక హీరోయిన్ అట్లా నీకేమైనా ఫీలింగ్ వచ్చిందా అంటున్నా. నాకు ఇప్పటికీ ఉంటుంది. టాపిక్ మార్చి మాట్లాడదాం అనుకుంటే మాట్లాడుతుంటే వీడి మళ్ళీ అక్కడికే తీసుకొచ్చింది చూడన్నా లాగిస్తాం అలా. ఓకే సో మూవీస్ చూసి ఆ టైంలో అంత మెచ్యూరిటీ లేదు. వేరే ఉండొచ్చు. ఇప్పుడు గురించి అడుగుతా అప్పుడు గురించి అడుగుతున్నా. ఎప్పుడన్నా కానీ నీకు ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు, ఫీలింగ్ అప్పుడు, అప్పుడు నెక్స్ట్ స్కూల్ డేస్ అనిపిస్తుంది మనం కూడా టీవీ ఆన్ చేయగానే ఇట్లా సాంగ్స్ వస్తాయి, అరే లవ్ సాంగ్స్ లో మనం హీరో లెక్క ఫీల్ అయిపోయి హీరోయిన్ గురించి ఆలోచిస్తాం కదా, అట్లా మనం ఎవరైనా లవ్ చేయాలని కాదు బట్ అమ్మాయిలతో డాన్స్ చేయాలని చెప్పేసి ఇప్పటికి కూడా ఉంటుంది. బట్ యా అండ్ అలుమ్నై ఈవెంట్ లో కూడా నేను ఇట్స్ నాట్ అబౌట్ అమ్మాయిల్ బట్ ద వైబ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. నేను శృతితో కూడా డాన్స్ చేశాను వైబుద్ది సాంగ్ లో. శృతితో డాన్స్ చేశాను అండ్ మా సీనియర్ సూపర్ కాదు ఎప్పుడో సూపర్ సీనియర్ ఆ ముస్లామే కూడా బట్ స్టిల్ డాన్స్ చేసా. బట్ షీ లుక్స్ యంగ్. నేను ఏదో చెప్తున్నా, షీ లుక్స్ యంగ్. డాన్స్ చేసా, తనతో డాన్స్ చేశాను, మా సీనియర్ అక్కతో కూడా డాన్స్ చేస్తా సంధ్యక. యా ఇన్స్టాలో ఉంటుంది చూడొచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీమేల్ తో సోలో డ్యూయో చేసుకుంటూ వెళ్ళాను. దట్స్ అ విష్ టు మీ. అండ్ నా ఇన్స్టాలో కూడా మా కొలీగ్ ఉంది, కొలీగ్ తో కూడా నేను డాన్స్ చేశాను. ఈవెన్ ఫర్ సాల్సా తనకి నేను సాల్సా నేర్పించి అని నేనే చేశాను. ఇట్స్ లైక్ నాట్ అబౌట్ లవ్ బట్ ద వైబ్ ఐ వాంట్. నువ్వు అడిగిన క్వశ్చన్ తిప్పి అది ఎటో వెళ్తుంది. తెలుగు ఆన్సర్ యాక్చువల్లీ నేను చెప్తా. నాకు ఒకసారి లెట్ మీ టాక్. నాకు అనిపించింది ఒకసారి, ఎందుకంటే లైక్ మనం స్కూల్లో ఉన్న టైంలో శ్రీదేవి చనిపోయింది. ఇఫ్ యూ నో హీరోయిన్ శ్రీదేవి చనిపోయినప్పుడు లీలా టీచర్ వాంట్స్ టు మేక్ యునో అంటే తన సాంగ్స్ అన్ని కంబైన్ చేసి ఒకటి, నేను 10th లో ఉన్న ఆ టైంలో
సో ఆమె సాంగ్స్ అన్ని కంబైన్ చేసి ఒకటి పెద్దగా చేద్దామని నీలటి సార్ ప్లాన్ ఉండే అనమాట. ఓకే And she went and asked Vinod sir's Angelina ma'am permission for me to pitch in ఎస్ for that particular role. Because the teacher తెలుసు నేను ఎలా డాన్స్ చేస్తా, she used to take me out of school for dances and all. So అప్పుడు నాకు ఏమనిపించింది అంటే I felt like heroine because Oh. people are treating me like a heroine in our school. Even నేను ఎప్పుడు డాన్స్ చేసినా మెయిన్ రోల్ లోనే ఉంటా, అవుట్ ఆఫ్ బాక్స్ ఎప్పుడు వెళ్ళా, వెనకాలకు ముందుకు ఎప్పుడు వెళ్ళింది లేదు, అవును ఎప్పుడు ముందే ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగానే ఉంటుండే. సో ఐ ఫెల్ట్ లైక్ హీరోయిన్. అలా నీకేమన్నా అదే అడిగింది, అదే అదే అలా ఏమన్నా ఉందని Correct, అడుగుతుంది. కరెక్ట్ క్వశ్చన్ ఒకసారి సారీ మాది క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేయ మళ్ళీ. నేను అదే చెప్పిన అన్న, ఇప్పుడు నువ్వు ఇట్లా మనం చూస్తుంటాం సాంగ్స్ అన్న మూవీస్ అన్న, అది చూసినప్పుడు మనకు ఆ ఫీలింగ్ ఆ హీరోయిన్ లెక్క, అరే హీరోయిన్ లెక్క ఫీల్ అయినావా అని అడుగుతున్నా. యా నిజం చెప్తాను అంటే ఫీల్ అయ్యా. బట్ స్కూల్లో డాన్స్ చేసినప్పుడు కూడా నన్ను ఇంకా పాడేస్తారు బికాస్ పొడుగున్నా కదా. హీరోలో అంటే మధ్యలో ఉండాలి రా, మెయిన్ పాయింట్ స్పాట్ లైట్ లో ఉండాలి. బట్ పొడుగుంటేసరికి అందరం కవర్ చేస్తాం కాబట్టి ఏం చేయలేము. అది ఈ సిచ్యువేషన్. శృతికి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మరే ఎప్పుడు ఆమె టాపర్ లెక్కన ఉండే చిన్న ఫస్ట్ నేను చూసినప్పటి నుంచి అయితే, ఎప్పుడైనా బ్యాక్ బెంచర్ అవ్వాలని అనిపించింది ఆ స్కూల్ డేస్ లో? నేను యాక్చువల్లీ రెండు ఏమో, top and మాకు ఎప్పుడు- చదువుతా, కానీ వెనకాల అడిగిన క్వశ్చన్ ఒక్కటే, రెండు ఆన్సర్ ఒకటే ఆన్సర్. నేను టాపర్ అంటున్నా బ్యాక్ బెంచర్ అంటున్నా అందరికి అనిపించింది ఎప్పుడైనా అని అడుగుతున్నాడు. అంటే బ్యాక్ బెంచర్ లెక్క అరే మేము what do you ఉండాలని mean by అనిపించింది. back bencher? అది నాకు You want to feel what's called as exactly backbencher? No, No, because toppers ఎప్పుడు అట్లానే ఉంటారు. ఇంకా రావాలనుకున్న ఎప్పుడు అనుకోరు. కానీ పైన ఉండాలి ఎప్పుడు యాక్చువల్లీ వాళ్ళు. నేను అన్నిట్లో ఉండేది, అలా ఏం లేదు. నేను బ్యాక్ బెంచర్ అంటే నేను పోయి బ్యాక్ బెంచ్ లో అంటే కూర్చుంటే అది కాదు, బ్యాక్ బెంచర్ అంటే అట్లా కాదు. ఏమో గైస్ ఏదో ఎవడన్నా టాపర్ ఉన్నాడు బ్యాక్ బెంచర్ అవ్వాలనుకుంటున్నాడా? true. అది so it వాళ్ళ doesn't mean వాళ్ళ that- ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలనుకుంటున్నావా అని అడిగాను. తన్నులు తిట్లు ఇవి ఎవడ్రా ఫీల్ అవ్వాలనుకునేది. తన్నులు తిట్లే కాదు, Okay, బ్యాక్ బెంచర్ అప్పుడు తన్నులు చాలా తిట్లు, ఉంటాయి. బట్ ఇప్పుడు మెమొరీ గానే అయ్యింది. ఇప్పుడు కూడా నాకు మెమరీ బికాస్ ఐ డూ ఎవడైనా షట్ అప్. సి ఓకే, ఇంత మాట్లాడినామా ఎవరైనా విన్నా కూడా మన పాడ్కాస్ట్ మేబీ మీరు బోర్ ఫీల్ అవ్వచ్చు, బట్ ఐ కెన్ సే అవర్ గైస్ పీపుల్ ఆల్మోస్ట్ 80% అందరు రిలేటెడ్. నాట్ ఓన్లీ మా లైఫే కాదు, తన లైఫ్ కాదు, నీ లైఫ్ కాదు, మా ఆశిస్ లైఫ్ కూడా కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇట్స్ కామన్. నీ మెమోరీస్ ఉన్నాయి, యూ హ్యావ్ గ్రజెస్, యూ హ్యావ్ మెనీ థింగ్స్ విచ్ యూ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. ఆ లైఫ్ ఇంకోసారి రాదు. మేబీ నీ లైఫ్ రాదు, నువ్వు కాలేజ్ అవుతుంది మేబీ లాస్ట్ ఇయర్ అండ్ యూ కాంట్ ఈవెన్ మిస్ దిస్ లైఫ్ ఎవర్. నీ కాలేజ్ లైఫ్, కాలేజ్ వైబ్ వేరే, అండ్ ఈవెన్ స్కూల్ వైబ్ వేరే. బట్ నీకు మేబీ ఒకటి ఉంటుంది, యా ఇక్కడ వైబ్ చాలా డిఫరెంట్ ఉంది. నైట్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ నిన్ననే రిజనేటెడ్ వైబ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. బట్ స్కూల్లో ద సేమ్ థింగ్ ఒక ఇది అవుతుంది అనుకుంటే అదే మనకు ఒక డిజనేట్. అది నిద్ర రాదు రాత్రి, నిద్ర రాదు. పిక్నిక్ ముందు రోజు పిక్నిక్ ముందు రోజు ముందు రోజు నిద్ర రాదు. పిక్నిక్ రోజు అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నా, ఇంటికి వచ్చి పెట్టి మీద పడుకున్నాను అనుకో, నిజంగా వాటర్ లో ఫ్లో అవుతుంటే అనిపిస్తుంది. అనిపించింది టైం చూస్తుండే, అది ఇంకా అయితలేదు ఏంది? టైం అవ్వట్లేదు ఏంటి? పొద్దున్న అయిపోయిందా? అవ్వలేదా? మమ్మీ నన్ను లేపు పొద్దున ప్లీజ్ వెళ్ళాలి. ఎంత బాగుంటుంది. స్కూల్ గా టైం కి వెళ్తుంటే కాదు కానీ దాని మాత్రం ముందే వెళ్ళిపోతుండే పిక్నిక్. అంటే మనం వెళ్ళకపోతే ఇక్కడ బస్ వెళ్ళిపోతుంది, అదొక ఫియర్ కూడా ఉంటుండే, బస్ మమ్మల్ని వదిలేసి ఎట్లా వెళ్ళిపోతారు అని. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ మన అందరం కలిసి అలుమ్నై అండ్ విత్ ఆర్ ప్రిన్సిపల్ ఒకసారి వెళ్తే that would be great. పక్కా వెళ్ళాలి. అండ్ దిస్ వన్ కూడా పోస్ట్ పక్కా ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను నేను, పక్కా వెళ్తే ఒకవేళ వెళ్తే ఫింగర్స్ క్రాస్ వెళ్ళాలని చెప్పేసి. ఫింగర్స్ క్రాస్ అండ్ హ్యాండ్స్ క్రాస్, fingers crossed, hands crossed, everything crossed. ఏదో క్రాస్ అవ్వండి, గాడ్స్ గ్రేస్ వెళ్ళాలి మేమైతే. వెళ్ళాలి. లిమిట్స్ మాత్రం క్రాస్ కాకుండా ఏమన్నా క్రాస్ గట్టిగా మాట్లాడాలి, ఇంకా గట్టిగా మాట్లాడాలి. సో యా, సో క్లోజింగ్ మాట్లాడి చాలా ఉంది కానీ మాకు పర్మిషన్ ఎక్కువ టైం ఇవ్వలేదు. అండ్ కొన్ని ఇక్కడ ఫ్యూ షో స్టాపర్స్ విచ్ ఈవెన్ వీ కాంట్ స్టాప్. సో దానివల్ల వీఆర్ క్లోజింగ్ ఇట్ సూన్. బట్ మేబీ జస్ట్ నిజంగా నచ్చి నాకు రివ్యూస్ మంచిగా వస్తే బాగుంది, నిజంగా చాలా బాగుంది అనుకుంటే ఫర్ ష్యూర్ వీళ్ళిద్దరు మొక్కలు కాకపోయినా కూడా వేరే వాళ్ళ మొక్కలు తీసుకొచ్చేయడం ఐ విల్ మేక్ పార్ట్. గైస్ మీరు కమెంట్ చేయండి మా ఇద్దరు ముఖాలే కావాలని, మేమే కావాలని చెప్పి మేమే కావాలని కమెంట్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో దూసుకొని వస్తాము. ఓకే, ద సేమ్ పార్ట్, ద సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది ఇఫ్ లిటరలీ మంచి రివ్యూస్ వస్తాయి నాకు ఈ వీడియో మీద. అండ్
For now, thank you for watching the video and you. have a great day. See you tomorrow. Thank you Bye. guys. Bye.